మొబైల్ ఫోన్. పిల్లలు తినకపోతే మొబైల్, పిల్లలు మారాన్ చేస్తే మొబైల్, జర్నీలో కుదురుగా కూర్చోడానికి మొబైల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మా పిల్లడు మొబైల్ చూడకుండా తినలేకపోతున్నాడు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదని చెప్పి బాధలోనే వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. కానీ లాంగ్ రన్ వెళ్ళేసరికి అది ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఈ రోజు నేను మీకు చెప్తాను. తినేటప్పుడు బ్రెయిన్ ఏం రిలీజ్ చేస్తుందంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఒక డోపమైన్ కొట్ట సరిపోతుంది. ఇప్పుడు నేను ఒకేసారి ఏం చేస్తున్నాను, దీన్ని డోపమైన్ హైజాక్ అంటాం. బాగా మరుగుతున్న వాటర్లో చేయి పెట్టాలంటే భయపడతారు. అది ఇన్స్టెంట్ రిజల్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం. ఇవన్నీ ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, లాంగ్ రన్ లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. 5-6 years వచ్చిన పిల్లలు కూడా సరిగ్గా మాట్లాడట్లేదనే కంప్లైంట్ ఇస్తున్నారు. ఫోన్ ఏంటి, ఆటిజం ఏంటి, థెరపీ ఏంటి? 2వ సంవత్సరంలో నడవాల్సిన వ్యక్తి 3, 4, 5 ఏళ్ళ దగ్గర కూడా నడవలేకపోతే దాని తర్వాత వయసు పెరిగే కొద్దీ మిగతా డెవలప్మెంట్ మీద అది కాంప్లికేషన్ అవుతుంది. కానీ బ్యూటీ కూడా చెప్తాను. మీరు చెప్తుంటే పిల్లల గురించి చెప్తున్నారా నా గురించి చెప్తున్నారా అనే డౌట్ వస్తుంది. నాకు న్యూస్ చదువుతుంటాం. ఇంట్లో మా అమ్మ నన్ను కొట్టింది అని చెప్పినప్పుడు వాళ్ళకు అరెస్ట్ అయ్యి శిక్షలు కూడా పడినాయి. బట్ ఇండియన్ పేరెంట్స్ చూసుకుంటే దండం దశగుండం భవే అన్నట్టు కొడుతూనే ఉంటారు. చిన్నప్పుడు పిల్లలు ఒక ఇడ్లీ ఇచ్చాడు కూర్చోబెడితే రేపు ఉదయం దాకా కూడా అక్కడే కూర్చోంటారు, అసలు కదలరు. ఈ రోజు అది రివర్స్ అయ్యి ఒకడో ఇద్దరు మాత్రం కామ్గా కూర్చుంటారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళి అగ్గిపెట్టి పెడితే మొత్తం తగలబెట్టేసి వచ్చేస్తారు. ఒక టీవీ ఛానల్ ఇది రాగానే రేపటి నుంచి పిల్లల్ని వేసి 4 ఆబ్జెక్టులు పెట్టి ఇది వంకాయ, ఇది బెండకాయ, ఇది కలర్ అని చెప్పి పిల్లల్ని తీసుకొని సార్ ఇలా చేస్తున్నాడు, మా పిల్లలు కూడా ఇలా ట్రైన్ చేద్దాం అంటే ఎక్కడో ఒక దోశ ఏంటి చంపేయండి, అంతకంటే ఇలా మాత్రం చేయకండి. కొన్ని హైదరాబాద్ లో స్కూల్స్ లో ఫేమస్ స్కూల్స్, చాలా హీరోలు హీరోయిన్లు పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు చదువుకున్న స్కూల్స్ లో పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. అసలు పిల్లల దాకా డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు డ్రగ్స్ అడిక్ట్ గా అవుతున్నారు? పాప మీ జనరేషన్ అందరికీ తెలియదు తెలుసా, ఈ ఎదవ మత్తు పదార్థాల్లో ఉండేదాన్ని కిక్ అనరు. 4 సంవత్సరాలు ఒక లక్ష్యం పెట్టుకొని 150 కోట్ల మంది జనాలతో పోరాడి అక్కడ ఒలింపిక్స్కి వెళ్ళి 1వ, 2వ, 3వ స్థానాలు నిలబడి భారతీయ జెండా కప్పి ఆ మెడల్ పంటి కింద పెట్టి కొరుకుతుంటే వచ్చే నష ముందు ఈ ఎదవ నష దేనికి పనికొస్తుంది? నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు గల్లా పెట్టి అంటాం మేము. నేనేం చేశాను, 2 రూపాయలు తీశాను. అది మా నాన్న తెలిసింది. మరి భయంకరంగా కొట్టేశాడు. కొట్టేసి రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు వచ్చి నువ్వు జీవితంలో మాత్రం 2 పనులు చేయబాకు. ఒకటి దొంగతనం, రెండోది వేరే వాడికి నీ వల్ల హాని. కొట్టారా కొట్టలేదా అనే విషయాన్ని పక్కన పెడితే దాన్ని నేను ఎలా తీసుకున్నాననేది మాత్రం అస్సలు కిక్ అంటే ఇది. సార్ సుధీర్ గారు, వెల్కమ్ టు వశిష్ట 365. ప్రస్తుత సమాజంలో మనకు ఒక హర్డిల్గా ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే పేరెంటింగ్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబాల్లో మనకు ఇటు అమ్మ తరపున తాతలు అమ్మమ్మలు ఉంటారు, ఇటు నాన్న తరపున తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు, తర్వాత తాతమ్మలు అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళతో మనకు చాలా కౌన్సిలింగ్ వాల్యూ సిస్టమ్స్ వచ్చాయి. బట్ ప్రజెంట్ డేస్లో చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి హైదరాబాద్లో ఇద్దరు పేరెంట్స్ జాబ్ చేస్తారు అండ్ పిల్లల్నేమో గాలికి వదిలేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా గాలికి వదిలేస్తారు అని అనొచ్చో లేదో కానీ చాలామంది పిల్లల్ని చూసిన తర్వాత మనకు అట్లా అనిపిస్తుంది. డే కేర్ సెంటర్లో పంపిస్తుంటారు, ఇలా చేస్తుంటారు. సో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు 2 రాష్ట్రాల్లో పేరెంటింగ్ మీద విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని తీసుకొస్తున్నారు. కరోనా టైంలో సుపార్ స్కూల్ ద్వారా చాలామంది పిల్లల్ని ఖాళీగా ఉండి డిప్రెస్డ్ స్టేట్ నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విమెన్కి కూడా వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం సూపర్ మామ్స్ అని చెప్పేసి సెషన్స్ చేశారు. అండ్ రీసెంట్గా మీరు యూఎస్ కూడా వెళ్ళి అక్కడ సెషన్స్ చేయడం జరిగింది. అండ్ ఐ హావ్ బీన్ వాచింగ్ యువర్ జర్నీ సిన్స్ 2018. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపులరీ జర్నీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నాకు బాగా కలిసివేసినటువంటి ఒక సమస్యని అడుగుతాను. మొబైల్ ఫోన్. పెద్దవాళ్ళమైనటువంటి మనమే మొబైల్ లేకపోతే ఉండలేకపోతున్నాము. పిల్లలు తినకపోతే మొబైల్, పిల్లలు మారాన్ చేస్తే మొబైల్, జర్నీలో కుదురుగా కూర్చోడానికి మొబైల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? నేను చూసే వాళ్ళందరూ నాకు క్వశ్చన్ అడుగుతాను, మీరు కూడా నాకు సమాధానం చెప్పండి. పేరెంట్స్ పిల్లలకి స్లో పాయిజన్ పెడుతున్నారంటే మీరు ఒప్పుకుంటారా? పేరెంట్స్ పిల్లలకి రోజు స్లో పాయిజన్ పెడుతున్నారు. అందరూ అని నేను చెప్పను, కానీ చాలా మందిని మాత్రం నేను క్లియర్గా చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్, స్లో పాయిజన్ ఏంటి అని అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పే ఈ 2 నిమిషాల ద్వారా అది స్లో పాయిజన్ కాదు మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ స్లో పాయిజన్ అనగా అందరూ ఏంటి, నిజంగా మేము ఎందుకు విషయం పెడతాం సార్, మా పిల్లల కోసం మేము బతుకుతున్నాం, పిల్లల కోసం మేము ఎందుకు విషయం పెడతాం అనుకుంటే మాత్రం ఆ విషయం ఏంటంటే దాని పేరే మొబైల్ ఫోన్. ఓకే. తింటూ ఈరోజు మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చి చాలామంది, నేను ఎప్పుడైనా ఏదైనా చిన్న గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా మా పిల్లడు మొబైల్ చూడకుండా తినలేకపోతున్నాడు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదని చెప్పి ఇంకా తప్పకిస్తున్నామని చెప్పి బాధలోనే వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఆ క్షణం దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ లాంగ్ రన్ వెళ్ళేసరికి అది ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఈరోజు నేను మీకు చెప్తాను.
మీరు ఎప్పుడైనా సార్ నాకు ఒక చిన్న డౌట్, మీరు ఎప్పుడైనా మంచిగా ఆకలిస్తున్నప్పుడు కమ్మటి భోజనం మీకు ఇష్టమైంది ముద్దపప్పు ఆవకాయ కానీ లేకుంటే పన్నీరో ఏదో ఒక బిర్యానీ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఇలా కలుపుకొని ఒక ముద్ద తినంగానే వా చాలా బాగా అనిపించిందిరా, భలే ఉంది టేస్ట్ అని ఒక రిలాక్స్డ్గా ప్లెజెంట్గా ఆనందంగా మనసు నిండుగా ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్. అవునా? ప్రతిసారి అనిపిస్తుంది. అలా అనిపించిన ప్రతిసారి బ్రెయిన్లో ఏం రిలీజ్ అవుతుందంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన బ్రెయిన్కి ఏదో ఒక పని చేసినప్పుడు అది రిలీజ్ అవుతుంటే మన బాడీలో ఉండే ఆర్గన్స్ అన్ని యాక్టివ్ అయి చాలా బాగా పనిచేస్తాయి. తినేటప్పుడు బ్రెయిన్ ఏం రిలీజ్ చేస్తుందంటే హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. నేను ఆల్రెడీ తింటున్నప్పుడు హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతున్నప్పుడు, అలాగే మనం రీల్ చూస్తే ఏం రిలీజ్ అవుతుందంటే రీల్ చూసినప్పుడు కూడా మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నా బ్రెయిన్కి నా బాడీకి ఎంత కెపాసిటీ కావాలంటే ఒక డోపమైన్ కోట సరిపోద్ది అనుకుందాం, ఒక డోపమైన్ కోట సరిపోతుంది. ఇప్పుడు నేను ఒకేసారి ఏం చేస్తున్నాను, తింటున్నాము చూస్తున్నాము. ఇప్పుడు నా బ్రెయిన్కి ఏమవుతుంది, డబల్ డోస్ అవుతుంది. దీన్ని సైకాలజీ లాంగ్వేజ్లో ఏమంటారంటే డోపమైన్ హైజాక్ అంటాం. ఓకే, అంటే ఏంటి, నా కెపాసిటీ ఇప్పుడు మీరున్నారు బ్రహ్మానంద సినిమా నాయక్ గుర్తుంది, నాయక్ సినిమా గుర్తుంది కదా, దాంట్లో జయప్రకాష్ రెడ్డి తనకి ఫుడ్ తీసుకొని వచ్చి పెద్ద పల్లెని తీసుకొచ్చి పెడతారు, తినగలుగుతారా? లేదు. ఎందుకు తినలేరంటే తినొచ్చు కదా, మనకు కావాల్సిన తినొచ్చు కదా, కానీ కడుపు లిమిట్ ఇంతే, అంతకు మించి మీకు ఎంత ఇష్టమైన ఫుడ్ ఇచ్చినా మీరు పెట్టలేరు, తినలేరు. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే బ్రెయిన్ కెపాసిటీ ఇంత డోపమైన్ అనుకుంటే, నేను ఒకవేళ నెంబర్లో రఫ్ పిక్చర్ చెప్తున్నాను, మళ్ళీ ఎవరు అనుకో, నా కెపాసిటీ 10% అనుకోండి, భోజనం చేస్తున్నప్పుడు 8% రిలీజ్ అవుతుంది అనుకున్నాను, అది నా బాడీకి చాలా కావాల్సిన మోతాదులో ఉంది. ఇప్పుడు నేను మొబైల్ చూడడం వల్ల ఇంకో 10% అయితే 8 + 10 18% అవుతుంటే నా బాడీ ఎలా తీసుకోగలుగుతుంది? ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, స్లోగా ఆ డోపమైన్ హైజాక్ అవ్వడం వల్ల రేపటి రోజున వీళ్ళకి ఫుడ్ తింటూ ఇదైనా ఉండాలి, ఇది చూస్తున్నప్పుడు ఫుడ్ అయినా ఉండాలి. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఫస్ట్ డోపమైన్ హైజాక్ అయిపోతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, ఇంకోసారి ఏదన్నా తినాలంటే మాత్రం నాకు ఇది రిలేట్ అయ్యి ఉంటే నేను తినగలుగుతాను. దానివల్ల ఏమవుతుందంటే ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, క్వాంటిటీ అనేది అస్సలు ఉండదు. దానివల్ల ఎయిదర్ ఒబిసిటీకైనా వెళ్తాం లేదా తక్కువైనా వెళ్ళిపోతాం. అందుకని క్వాంటిటీ ఫుడ్ అనేది మెజర్ ఉండకపోతే దానివల్ల బాడీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది నేను చెప్పట్ల, వాళ్ళు నమ్మే గూగుల్లోకి వెళ్ళి ఎలా ఎత్తుక్కున్నా కూడా సింపుల్గా చెప్పేటంటే, మనం ఏకాగ్రతతో చూసి తింటున్నప్పుడు అది బాడీ సిస్టమ్ అంతా మన బ్రెయిన్ దానికి కనెక్ట్ అయ్యి ఈజీగా ప్రతి సెన్స్ బాడీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను తింటున్నప్పుడు చెయ్యి ఇలా కలుపుతున్నప్పుడు ఫుడ్ చేతికి తగిలి ఓ ఈరోజు రైస్ మెత్తగా ఉందని చూస్తే మనకు తెలుస్తుంది, టచ్ చేస్తే కూడా తెలుస్తుంది. అంటే టచ్ నుంచి మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కళ్ళు చూడంగానే, మీకు ఎప్పుడైనా ఇష్టమైన ఫుడ్ ప్లేట్లో తీసుకురాగానే ఫస్ట్ ఎవరు తింటారు తెలుసా? మన బ్రెయిన్ తింటుంది, మనము లాలాజలం వస్తుంటుంది. ఎలా వస్తుంది? అది తినలేదు కదా, ఇంకా టేస్ట్ చేయలేదు కదా, కానీ ఎలా తెలుసు? కళ్ళు చూస్తున్నప్పుడు ఆ కళ్ళ నుంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి బ్రెయిన్ ఇక్కడ మౌత్ టంగ్ టేస్ట్ గ్లాండ్స్ కనెక్ట్ చేస్తుంటే అలా వస్తుంది. ఇప్పుడు ఈ కనెక్షన్ అంతా ఎవరు డిస్కనెక్ట్ చేస్తున్నారు? అందుకే ఫస్ట్ ఇది డోపమైన్ హైజాక్. రెండోది, ఈ రోజుల్లో ఎవరు మైండ్ఫుల్ ఈటింగ్ చేయట్లేదు, మైండ్లెస్ ఈటింగ్ చేస్తున్నారు. చాలామంది అడుగుతారు మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి, మైండ్లెస్ ఈటింగ్ అంటే ఏంటి? మీకు ఓకే అంటే సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా ఈ రోజు నుంచి చాలామంది వచ్చి ఏమంటారంటే కడుపు నిండా తిన్నా ఉంటారు కదా. నేనేమంటాను తెలుసా, మైండ్ నిండా తినండి. ఓకే, ఏంటి కడుపు నిండాకి మైండ్ నిండాకి తేడా ఏంటంటే, మైండ్ నిండా అంటే ఎవరైతే 5 సెన్సెస్తో తింటారో నాకు తెలిసి వాళ్ళు అదృష్టవంతులు. ఓకే, 5 సెన్సెస్ మనకుంటే 5 సెన్సెస్ ఏంటి? కళ్ళు, చెవి, నోస్, టచ్, వినడం, టచ్ చేయడం. ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్ చేస్తాను. మీరు బాగా ఆకలితో ఉన్నారు, ఒకరోజు ఇంటికి వెళ్ళి మీ మిస్సెస్కి నాకు మంచి ఫుడ్ వండుకోరమ్మన్నారు. మీకు మామూలుగా గుత్తొంకాయ ఇష్టం అనుకోండి, నేరుగా ఇంట్లో చెప్పగానే హాల్లో కూర్చొని మీరు ఏదో న్యూస్ పేపర్ బుక్ చదువుతున్నారు. మీ మిస్సెస్ మీ మీద ప్రేమతో అక్కడ కూర్చొని వంట చేశారు. వంట చేసి నేరుగా వంట చేస్తున్నప్పుడు మీరు హాల్లో కూర్చొని ఎప్పుడెప్పుడైనా ఆకలిస్తుంది కడుపులో, వెంటనే వంటిట్లో నుంచి స్మెల్ వచ్చింది. ఫస్ట్ మీ బాడీ పార్ట్లో ఎవరు తింటారు? మన బ్రెయిన్. అదే ఏ సెన్సరీ ఆర్గాన్ తింటుంది? ముక్కు నుంచి స్మెల్ రాగానే బా మా ఆవిడ మంచి మసాలా దట్టి చేస్తుందని చెప్పి ఒక స్మెల్ అనేది ఇక్కడ వెళ్తుంది. తర్వాత ప్లేట్లో తీసుకొని వచ్చి ఇలా తీసుకొని వస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడైనా ఆకలితో ఎదురు చూస్తున్నారు మీరు ఒక్కసారి కళ్ళు చూడంగానే ఎవరు తింటారు? కళ్ళ నుంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. రైట్, అయిపోగానే ప్లేట్లో తీసుకొచ్చి పెట్టంగానే మనకి ఎలాగో ఇంట్లో స్టీల్ ప్లేట్లో, గ్లాస్ ప్లేట్లో, పింగాని ఏదో ఒకటి ఉంటే దాంట్లో వడ్డిస్తున్నప్పుడు కానీ మనం నవ్వులుతున్నప్పుడు కానీ సౌండ్. మూడోది, ఈ స్పూన్లు ఫోర్కులు కాకుండా చేత్తో తిందామని ఆ చెయ్యి ఇలా కలిపి ఒక ముద్ద పెట్టుకుంటున్నప్పుడు టచ్. ఎప్పుడెప్పుడు 2 గంటల నుంచి ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ 2 గంటల తర్వాత మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చిందని ఇలా తీసుకొని పెట్టంగానే
టేస్ట్ గ్లాండ్స్ దాని మీద యాక్టివ్గా పనిచేసి 5 సెన్సెస్తో ఎవరైతే భోజనం చేస్తారో నాకు తెలిసి వాళ్ళు అదృష్టవంతులు. ఓకే. దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఓకే. ఇందాక నేను ఒక డైలాగ్ చెప్పాను, ఈరోజు అందరు ఏం తింటున్నారంటే మైండ్లెస్ ఈటింగ్. ఓకే. నేను ఇప్పటికీ దాదాపు 7 సంవత్సరాల నుంచి ఒక రూల్ ఏం తీసుకొని వచ్చానంటే, తినేటప్పుడు ఫోన్ చూడకూడదు, ఏ గ్యాడ్జెట్ చూస్తే అది బాడీకి పట్టదండి. ఓకే. ఇప్పటికి దాదాపు ఒక 2000 పైగా పేరెంటింగ్ సెషన్స్లో నేను ప్రతి ఒక్క పేరెంట్ దగ్గర మాట తీసుకునేది ఏంటంటే, తినకుంటే కామ్గానే ఉంచండి, కానీ ఎట్టి పరిస్థితిలో ఫోన్ కానీ టీవీ కానీ చూస్తూ మాత్రం పిల్లలకి పెట్టద్దు, మీరు తినద్దు, ఎవరు చేయొద్దు. ఓకే. ఇదొక రూల్గా నేను తీసుకొని వచ్చాను. మా ఇంట్లో ఫస్ట్ నేను చేసేది ఏంటంటే, మా పాప కూడా మొబైల్ చూస్తుంది. ఎప్పుడు తినే ముందైనా చూపిస్తాను, తిన్న తర్వాతనే చూపిస్తాను. రోజుకి తనకి ఇచ్చేది నేను 20 minutes టైం ఇస్తాను. తినే ముందైనా చూడదు, తిన్న తర్వాత ఎప్పుడైనా చూడొచ్చు, కానీ ఇంట్లో ఎవరు తినేటప్పుడు చూడకూడదు నేను రూల్ పెట్టాను. ఎవరి కోసం? ఆవిడ భవిష్యత్తు కోసం, మనందరి పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు మనందరం పనిచేసేది ఎవరి కోసం అండి? మీరు పనిచేసేది పిల్లల కోసం, నేను పనిచేసేది. కానీ అదే పిల్లలకి తెలియకుండా స్లో పాయిజన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ప్లగ్లో కరెంట్ పాస్ అవుతుంటే ఆ వైర్ ఇచ్చి పిల్లల్ని పట్టుకోమంటే ఏం చేస్తారంటే షాక్ కొడుతుందని మనకు తెలుసు. ఇన్స్టెంట్ రిజల్ట్. బాగా మరుగుతున్న వాటర్లో చేయి పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే కాలుతుంది. అది ఇన్స్టెంట్ రిజల్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం. ఇవన్నీ ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఒబిసిటీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇది డోపమైన్ హైజాక్, రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్లెస్ ఈటింగ్ కాకుండా మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తే బాగుంటుంది. మూడోది లాస్ట్, ఇది వీళ్ళకి అర్థం అవడానికి, రేపటి రోజున ఏమవుతుందంటే బాడీ ఆర్గాన్ సిస్టమ్ కూడా దానికి తగ్గట్టుగా ట్యూన్ అయిపోతూ ఉంటుంది. దయచేసి ఈ రోజు నుంచి దానివల్ల ఏమవుతుంది తెలుసా, కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ డీవియేషన్స్ కానీ ఇవన్నీ కూడా తెలియకుండా సైకలాజికల్ ఎక్కువై ఈ థర్డ్ పాయింట్ వల్ల బాడీలో డోపమైన్ కంటెంట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది రేపటి రోజున చాలా ఛాలెంజెస్కి మిమ్మల్ని దారితీస్తుంది. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది మాత్రం పిల్లల కంటే, సార్ మీరు అడిగారు కాబట్టి నేను ఒక విషయం అడుగుతాను, తర్వాత వీళ్ళు కామెంట్ సెక్షన్లో కూడా కింద రాయమనండి. ఓకే. పిల్లలే మొబైల్కి అడిక్ట్ అయ్యారు అనుకుంటున్నారా? లేదు, పేరెంట్స్ కూడా అడిక్ట్ అయ్యాము. ఇప్పుడు నేను డే మొత్తంలో 12 hours ఉంటే అందులో 8 hours మొబైల్ చేతిలో ఉంటుంది, ఖచ్చితంగా చూస్తాను. అయిపోయి అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, దాని నుండి తప్పించుకోలేకపోతున్నాం. మొబైల్ చూసి ఒక స్టేజ్లో డబుల్ చిన్ కూడా వచ్చేస్తుంది. ట్రూ. మీరు చెప్తుంటే పిల్లల గురించి చెప్తున్నారా నా గురించి చెప్తారా అనే డౌట్ వస్తుంది నాకు. నేను ఇదే పేరెంటింగ్ సెషన్కి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీరందరూ ఏమనుకోకండి, పిల్లలు చూస్తూ తింటున్నారని మీరు అంటున్నారు కదా, మీలో ఎంతమంది ఇంటికి రాగానే మాకు ఇప్పుడే కదా దొరికేదని చెప్పి టీవీ పెట్టుకొని వేయండి అని చెప్పి, సారీ టు సే దిస్, ఎక్కువ అడిక్టెడ్ ఈరోజు పేరెంట్స్. రైట్, అర్థమైందా? నేను అందుకే రూల్ తీసుకొని వచ్చి నేను పెట్టుకుంది ఏంటంటే, ఫస్ట్ నేను ఇంట్లో మా పాపకి చెప్పాలంటే ఆమె ఏమంటుంది, డాడీ ఫస్ట్ నువ్వు చూడకుండా తిని నువ్వు నాకు చెప్పు, నువ్వు పెద్ద బిల్డప్లు ఇచ్చి నువ్వు నాకు చెప్పాకని వాళ్ళు అడతారు ఖచ్చితంగా. అందుకే నేను ఫస్ట్ ఇప్పటికీ చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, ఈ మధ్య తన కోసంగా, తనకి ఇప్పుడు 6.5 years, ఇప్పటికీ నేను 6.5 years ఒక్కరోజు కూడా టీవీ చూస్తూ కానీ మొబైల్ చూస్తూ కానీ తినలేదు. ఓకే. ఎందుకు చేశానంటే నా కూతురికి నేను రోల్ మోడల్ అవ్వాలి. అది నేను చేయకుండా నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదని. మా ఆవిడకి ఇంతకుముందు పాపం తనకేంటంటే టీవీ చూస్తూ తినే అలవాటు ఉంది. ఇప్పుడు పాప కోసంగా మేమిద్దరం అది మానేసాం. ఓకే. ఫస్ట్ అది మేము చేయకపోతే ఎలా అవుతుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది, కాల్స్ మాత్రం అటెండ్ చేస్తా, పాప ఆడ కూర్చొని చదువుతున్నప్పుడు ఓకే ఓకే, ఇది లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పేరెంట్స్గా చెప్తే వింటారా, చూసి నేర్చుకుంటారు? చూసి నేర్చుకుంటారు. దట్ ఈస్ వాట్, ఇన్స్పిరేషన్ తీసుకుంటారు వాళ్ళు పేరెంట్స్. సో దయచేసి ఈ రోజటి నుంచి పెట్టడానికి టైం లేకుంటే ఏదో తింటున్నారులే అని చెప్పి మీకు ఇప్పుడు రిజల్ట్ కనపడదండి, దాని తర్వాత వచ్చే ఎఫెక్ట్ మాత్రం దయచేసి మీరందరూ నా దగ్గరికి వచ్చి డబ్బులు సమర్పించుకొని మీ జీవితాలు నాశనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, ఒక్కడుగా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటారు. సో వాళ్ళ పిల్లల్ని మ్యాక్సిమం డే కేర్ సెంటర్లో ఇలాంటి వాటిలో వేస్తుంటారు. అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు ఆడిస్తారు, ఓకే బాగానే ఉంటుంది. ఇంటికి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు వీడియో గేమ్స్, ఫోన్స్ ఇలాంటి వాటికి బాగా అడిక్ట్ అయిపోయి అందులో వెళ్తుంటారు, వాళ్ళు డీప్గా వెళ్ళిపోతుంటారు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత 4, 5, 6 years వచ్చిన పిల్లలు కూడా సరిగ్గా మాట్లాడట్లేదనే కంప్లైంట్ ఇస్తున్నారు. కొంతమంది థెరపీ అలాంటివి చేపించినప్పుడు ఆటిజం అని అంటున్నారు. అసలు ఫోన్ ఏంటి, ఆటిజం ఏంటి, థెరపీ ఏంటి? ఒకప్పుడు 1 yearకే మాటలు మాట్లాడే రామచిలుకల్లాగా పిల్లలు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు 4-5 ఏళ్ళు వచ్చినా సరే మాట్లాడలేకపోతున్నారు? అసలు ఇస్ దర్ ఎనీ కనెక్షన్ అండ్ లింక్ బిట్వీన్ దీస్ థింగ్స్? ఖచ్చితంగా ఉందండి. మీకు ఒక విషయం అడుగుతాను సార్, చిన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మో తాతయ్యో నాన్నమ్మో లేకుంటే వీళ్ళందరూ లేకుంటే అమ్మ వాళ్ళు వచ్చి అమ్మాను అమ్మాను అది వాటర్ అడుగు నువ్వు అని ఎన్నిసార్లు చెప్తుండేవాళ్ళు? మనం అనేదాకా చెప్తారు. తర్వాత వాడు
మిమ్మల్ని చూస్తూ లిప్ చూస్తాడు, సౌండ్ వింటాడు, ఇవన్నీ విని ఇప్పుడు నేను అనాలి అని చెప్పి వాడు కూడా వా వా వాటర్ అని చెప్పి అక్కడి నుంచి వస్తుంది. అమ్మ మా 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 ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ చూసి నేర్చుకుంటారు. ఫస్ట్ మనం వాడిని అడుగుతున్నాం, వాడిని అడిగే ముందు మన లిప్ను వాడు చూస్తాడు, మన సౌండ్ని చూస్తాడు, మన యాక్షన్ చూస్తాడు. మనకు భాష ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. అవునా? ఇప్పుడు ఏమవుతుందంటే సారీ, ఇది మాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో ఇంత థెరపీలు, ఇంత సైకాలజీలు, ఇంత ఆర్టిజంలు ఇవన్నీ ఎందుకు లేవు అంటే అప్పట్లో ఈ అదర్ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉండేవి కాదు. అది ఫోన్ కానీ ఏది ఉండేది కాదు. ప్లస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేవి కాదు. అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటూ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిలో రోజులో 24 గంటల్లో వాడిని 10 సార్లైనా వచ్చి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా చెప్పు, తిన్నావా లేదా, అమ్మాను ఇలా పలికిస్తూ ఉంటే వాళ్ళ నుంచి పదాలు వచ్చేవి. ఇప్పుడేమైంది, వీళ్ళందరూ ఇద్దరు వర్కింగ్ ఉండడం వల్ల అలా చేస్తే కానీ ఫైనాన్షియల్గా ఫ్యామిలీని చూసుకోలేమన్న బర్డెన్లో వాళ్ళని తీసుకెళ్ళేయడం వల్ల వాడి ఇంటికి వచ్చిన తర్వాత గ్యాడ్జెట్ చూస్తుంటే గ్యాడ్జెట్ ఏం చేస్తుంది, వాడికి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మాత్రమే ఇస్తుంది తప్ప వాడి చేత మాట్లాడించే యాంగిల్ ఎక్కడుంది? లేదు. వాడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో తీసుకుంటాడు. దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ కనపడే భాష వేరు, అక్కడ వచ్చే వోకల్ మ్యూజిక్ సిస్టమ్ అంతా వేరు, వీడికి కావాల్సిన ప్రాసెసింగ్ సిస్టమ్ అంతా వేరు. దాని ద్వారానే ఈరోజు స్పీచ్ డిలే ఎక్కువ మాట్లాడితే ఫస్ట్లో ఎవరిలో ఎక్కువ ఉందంటే యుఎస్ వాళ్ళలో ఎక్కువ ఉంటే ఈరోజు ఇండియాలో కూడా దౌర్భాగ్యం పెరిగింది. ఈరోజు ఇండియాలో కూడా ఎందుకు పెరిగిందంటే ఇంట్లో ఆ సిస్టమ్ లేక వాడిని ఎక్కువ బయట ఉండి లేకుంటే మొబైల్కి ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ స్పీచ్ అనేది ఫస్ట్ డిలే అవుతుంది. స్పీచ్ డిలే అయితే ఏమవుతుంది సార్, 2 సంవత్సరాల తర్వాత మాట వస్తుంది కదా, దాంట్లో ఏమవుతుందంటే దీన్ని డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం. అంటే 2వ సంవత్సరంలో నడవాల్సిన వ్యక్తి 3, 4, 5 ఏళ్ళ దగ్గర కూడా నడవలేకపోతే అది ప్రాబ్లమా కాదా? ప్రాబ్లమే, 200% ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే దాని తర్వాత వయసు పెరిగే కొద్దీ మిగతా డెవలప్మెంట్ మీద అది కాంప్లికేషన్ అవుతుంది. అలా 2వ, 3వ సంవత్సరంలో మాట్లాడాల్సిన వ్యక్తి 5 ఏళ్ళు 6 ఏళ్ళకు కూడా మాట్లాడలేకపోతే అది డెవలప్మెంటల్ డిలే అని చెప్పి మేము అంటాం. సో ఇది తగ్గించాలన్నా, ఇవి చేయాలన్నా ఫస్ట్ ఆటిజం అనేది మాత్రం ఇది జనరల్గా కేవలం డే కేర్లో లేకుంటే వదిలేయడం వల్ల వీటి వల్ల కాదు, కానీ చాలా కారణాలు ఉంటాయి. అది న్యూరల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేకుంటే బయాలజికల్ సిస్టమ్ వల్ల కానీ మిగతా కారణాలు చాలా ఉంటాయి. కానీ ఈ స్పీచ్ డిలే కానీ ఈ థెరపీస్కి ఎందుకు ఈ మధ్య ఎక్కువ వస్తున్నారంటే ఇంట్లో ఆ సిస్టమ్ మిస్ అవ్వడం వల్లే చాలా వరకు ఇది మాత్రం డిలే అవుతుంది. అది వాళ్ళు థెరపీ సెంటర్కి వచ్చినప్పుడు కూడా మేమేం చేస్తామంటే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఇంట్లో చేయాల్సిన పని మేము చేపిస్తాం. అంటే ఇంట్లో చేయాల్సిన పని వాడి చేత ఈ పదాలని పలికించడం, ఉచ్చారణ చేయించడం, ఇవన్నీ చేపిస్తూ ఉంటే అప్పుడు వాడు స్లోగా ముందుకు వస్తాడు. వేరాస్ కమింగ్ టు ఆటిజం ఈరోజు 2 కేసులు మీరు ఎక్కువ చూడొచ్చు. పుట్టిన దాదాపు ఇంతకుముందు దాంట్లో 100 మందిలో మీరు అసలు నాకు తెలిసి 2018-17 వరకు ఆటిజం అనే పదం విన్నారు అసలు? 2015 వరకు ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. అది అర్థమైందా? ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్. ఒకటి తీసుకునే చిన్నప్పుడు అంటే తల్లి గర్భంలో దగ్గర నుంచే వాళ్ళ న్యూరల్ ఫార్మేషన్ కానీ బ్రెయిన్ ఫార్మేషన్ దగ్గర నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అది ఒక కారణం అని మాత్రం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. రెండోది మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఇంపాక్ట్ అవుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ అనేది కూడా ఉంటుంది. అండ్ థర్డ్ బయలాజికల్గా పాస్ట్లో అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఎవరైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే అది కూడా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతూ, అందుకే మేము ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీలో మీ అమ్మవారి సైడ్ నుంచి కానీ నాన్నగారి సైడ్ నుంచి కానీ ఎక్కడైనా ఎవరికైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా చాలా కారణాలు ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళకి ఇది ఇంకా పెరుగుతుందంటే కారణం మాత్రం ఎంగేజ్లో వీళ్ళని రాంగ్ ప్లేసెస్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా. దాంట్లో ఫస్ట్ది మొబైల్కి ఎక్స్పోజ్ చేసినా కూడా, లేదా సెకండ్ది అది మనం రైట్ టైంలో ఐడెంటిఫై చేయకపోయినా కూడా, థర్డ్ది ఈ స్పీచ్ ఇవన్నీ డిలేస్ లేకుంటే ప్రాపర్ ఫంక్షనాలిటీ మనం ప్రాపర్గా సెటప్ చేయకపోతే కూడా అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆటిజం కేసులు అయితే మాత్రం ఈ రోజుల్లో చాలా చాలా వాస్ట్గా పెరుగుతుంది. దాన్ని ఎంగేజ్లో కనుక ఐడెంటిఫై చేయగలిగితే, అంటే 3 years 4 yearsలో కనుక ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతాం. కానీ పాపం తల్లిదండ్రులకి తెలియని విషయం ఏంటంటే దీంట్లో రికవరీ ఉంటుందంటే మాత్రం సారీ టు సే దిస్, రికవరీ అనేది 100% ఎవరు చెప్పలేరండి. ఆ భగవంతుడు కూడా ఈ కేసెస్లో రికవరీ అనేది ఎవరు చెప్పలేరు, కానీ ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతాం. కానీ బ్యూటీ కూడా చెప్తాను, ఆటిజంలో వాళ్ళకి స్పెషల్ టాలెంట్స్ కూడా కొంతమంది ఉంటాయి. అదే విన్నాను నేను. యుఎస్లో కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయంటే ఆటిజం ఉండే పిల్లల్ని
వాళ్ళలో ఉండే స్పెషల్ టాలెంట్స్ ఐడెంటిఫై చేసి ఆ స్పెషల్ టాలెంట్స్ మాత్రం ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఈ మధ్య ఎప్పుడైనా మ్యూజిక్ కన్సర్ట్స్లో కూడా చూడండి, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు చాలా మంది ఆటిజం పిల్లలు ఉంటారు. ఆటిజం పిల్లాడు ఒకడు ఫేమస్ అమెరికన్ గాట్ టాలెంట్లో మెజిషియన్లో గోల్డెన్ బటన్ తెచ్చుకున్న వ్యక్తుల్లో టాప్ మెజిషియన్ వాడు ఉన్నాడు. ఓకే, వాడు ఆటిజం కిడ్. అమీర్ ఖాన్ గారిది ఒకటి తారే జమీన్ పర్ అని చెప్పి, ఇప్పుడు సితారే జమీన్ పర్ అని చెప్పేసి 2 సినిమాలు వచ్చినాయి. ఇందులో ఆటిజం ఉన్న పిల్లల్ని తీసుకొని చేశారు. వాళ్ళకు స్పెషల్ టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు, వాళ్ళకు స్పెషల్ టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. నిజమేనండి? 200%. మీరు సితారా జమీన్ పర్ సినిమాలో చూసినా కూడా ఆ పిల్లలందరూ డిఫరెంట్ డిజార్డర్స్ ఉండే పిల్లలు. ఓకే, అవునా? వాళ్ళని తీసుకొని వచ్చి ఒక్క స్కిల్లో వాళ్ళని ఎక్స్పర్ట్ చేసే విధంగా చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ దాంట్లో వాళ్ళకి చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. వాళ్ళు సోషల్గా మూవ్ అవ్వాలన్నా, వేరే వాళ్ళతో డిపెండెంట్, ఇవన్నీ ఉంటాయి. కానీ స్టిల్ వాళ్ళలో ఒక్క స్కిల్ మాత్రం ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం. అదే నిజంగా నాకు అప్పుడప్పుడు సో బ్లెస్డ్ అనిపిస్తుంది. మామూలు పిల్లల్లో అయినా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, కానీ ఆటిజం పిల్లల్లో కొద్దిగా మీరు కనుక ఫోకస్ చేసి వాళ్ళకి ఏ స్కిల్లో నేను చేయగలిగితే అప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఏమొస్తుంది తెలుసా? మేబీ నేను మిగతా వాటన్నిటిలో నేను రాణించలేకపోవచ్చు, ఈ పర్టికులర్ స్కిల్లో నేను ఎక్స్పర్ట్ అవ్వగలుగుతానని అటు పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏంట్రా మా అబ్బాయి ఇలా అయిపోయాడు, మా పాప ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి వాళ్ళకి ఆ పెయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య. సీరియస్గా పాపం నేను ఈ ఫీల్డ్లో దాదాపుగా 2013 నుంచి ఉన్నాను. నాకు అత్యంత బాధ కలిగించే విషయం తెలుసా? చిన్నప్పుడు ఏదైనా హ్యాండిక్యాప్తో పుట్టారనుకోండి, భగవంతుడు మనకి ఇంత ఇచ్చారా ఏం కాదని చెప్పేసి ఆ పిల్లాడినో పాపను మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసేస్తాం. అది పోలియో ఎఫెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తాం. కానీ మానసికంగా చూడ్డానికి అందంగా ఉండి, చూడ్డానికి అవయవాలన్నీ బాగుండి, బ్రెయిన్ న్యూరల్ సిస్టమ్ ద్వారా వచ్చే ప్రాబ్లం ద్వారా వాడు సోషల్గా వెళ్ళలేక, 10 మందిలో వాడిని తీసుకెళ్ళలేక ఆ తల్లిదండ్రులు పడే నరకం మాత్రం వర్ణాతీతం అండి. అసలు చెప్పలేం, అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి కేసెస్ మా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ పేరెంట్స్ కొంతమంది యాక్సెప్ట్ చేసి స్ట్రాంగ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి పిల్లలకి ప్రాణం పెట్టి మరీ చేసేవాళ్ళు అయితే అలాంటి తల్లిదండ్రులకి శిరస్సు వంచి నిజంగా నేను నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ టైంలో థెరపిస్ట్ చేసేదానికంటే, సైకాలజిస్ట్ చేసేదానికంటే తల్లిదండ్రులు నిలబెట్టే ఆ ఒక్క స్ట్రాంగ్ ఉంటుంది సార్, అది నెక్స్ట్ లెవెల్. కానీ కొంతమంది పాపం యాక్సెప్ట్ చేయలేక నేను కొన్ని కేసెస్ చూశాను. 2 డాక్టర్స్ భయ్య, 2 డాక్టర్స్ వాళ్ళు ఎలా అంటే పేరు మోసిన మళ్ళీ న్యూరాలజిస్ట్లే. అంటే ఈ ప్రాబ్లం వచ్చేది న్యూరల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అది వాళ్ళకే బాగా తెలుసు. 2 న్యూరాలజిస్ట్లే, కానీ ఆ కొడుకుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓకే, ఎలా అంటే ఏం లేదు, ప్రాబ్లం బాగానే ఉంది, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని చెప్పి చెప్పే థెరపిస్టుల మీద రివర్స్ అవుతూ అలా ఉంటారు. వాడిని అలాగే గ్రాడ్యువల్గా తీసుకొని వచ్చి ఇప్పుడు వాడు వయసు 13 years ఎంత డిఫరెంట్గా వెళ్ళిపోయాడంటే ఎంగేజ్లో ఐడెంటిఫై చేయగలిగారు. ఆ రోజు నుంచి కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇప్పించి అన్నీ చేస్తుంటే ఈరోజు కనీసం ఇంప్రూవ్మెంట్ ఉండేది. ఈరోజు చాలా వైల్డ్గా వెళ్ళిపోయినారు భయ్య. అది చాలా పెయిన్ వస్తుంది సార్ నిజంగా. ఈ ఒక్క విషయంలో కనుక పేరెంట్స్ కనుక ఈ పాయింట్లో సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయించారు. సొసైటీ కూడా ఎలా అయిందంటే, లెట్ మీ యాడ్ దిస్ పర్టికులర్ పాయింట్ యాజ్ వెల్. ఎలా అంటే మాట్లాడుకుంటారు చూసారా, అరే వాళ్ళ అబ్బాయికి బాగాలేదంటే, వాళ్ళ అబ్బాయి కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్తుంటే ఈ తల్లిదండ్రులకి ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్ళాలంటే వీళ్ళు ఎలా చూస్తారన్న నామోషంలో చాలామంది ఉండిపోతారు. చూసే వాళ్ళందరిని ఒకటే కోరుకుంటాను, ఒకవేళ భగవంతుడు అంటే అనుగ్రహం బాగాలేక ఎవరైనా పిల్లలు ఇలా ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా అటువంటి పిల్లలు వస్తే ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే మోరల్ సపోర్ట్ వల్ల వాడి పిల్లాడి భవిష్యత్తును మనం మార్చచ్చు. దయచేసి చూసే వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటాను ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరన్నా ఇటువంటి ఆటిజం కానీ ఇటువంటి సైకలాజికల్ డిజార్డర్స్తో పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే మాత్రం అయ్యయ్యో అని పాపం చూపించకుండా వాళ్ళకి మనోధైర్యం నింపే విధంగా మీరు కనుక ఇవ్వగలిగితే ది బెస్ట్ చేంజ్ అక్కడి నుంచి వస్తుంది బై. వండర్ఫుల్. మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ డెవలప్మెంటల్ డిలేస్ జరుగుతున్నాయి అని చెప్పారు. మనము స్కాండినేవియన్ కంట్రీస్ అయినటువంటి నార్వే, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇట్లాంటి కంట్రీస్ని చూసుకుంటే అక్కడ ఒక సిస్టమ్ ఉంది ఎడ్యుకేషన్ సిస్టంలో. వరల్డ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో టాప్ నెంబర్ 1 కంట్రీస్ అన్ని ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ స్కాండినేవియన్ కంట్రీస్. వాళ్ళు 7 years వచ్చేంత వరకు, అబోవ్ 5 years వచ్చేంత వరకు స్కూల్కి పంపొద్దు. ఒకవేళ స్కూల్కి పంపిస్తున్న నేచర్లో ఎక్కువగా నేర్చుకోవాలి, ఒక హోంవర్క్ ఇవ్వద్దు, ఇలా అని చెప్తుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సైంటిస్టులు తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు థియరీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ ప్లేసెస్ నుంచే ఉంటారు. బట్ వేరాజ్ ఫ్లిప్ సైడ్ మన ఇండియా లాంటి కంట్రీస్లో చూసుకుంటే 1 yearకే మాట్లాడాలి, 2 yearsకే మొత్తం వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి కంట్రీస్ వాటి క్యాపిటల్ సిటీస్ చెప్పేయాలి.
టేబుల్స్ అన్ని చెప్పేయాలి, ఇలాంటిది ఒక ఫండా ఉంటుంది. అండ్ 3 సంవత్సరాలకు డాక్టర్స్ ఏమంటారంటే సరిగ్గా చేతిలో ఉన్నటువంటి బోన్స్ అన్ని ఫామ్ అవ్వవు, వాళ్ళు పట్టుకోలేరు, పెన్ను కానీ పెన్సిల్ కానీ చాక్ పీస్ కానీ ఏది పట్టుకోలేరు అని అంటారు. ఇదేమో మన దగ్గర ఏమో రష్ చేస్తుంటారు, అక్కడేమో స్లో చేస్తుంటారు. అండ్ పిల్లలేమో ఈ ఫోన్స్కి వీటికి అడిక్ట్ అయిపోయి కంప్లీట్గా స్లో డౌన్ అవుతుంటారు. దీన్ని అసలు ఎట్లా చూడొచ్చు, అంటే ఒక వెస్ట్రన్ సైడ్కి మనకు ఎట్లా చూడొచ్చు? నేను మీకు ఒక లాజిక్ చెప్తాను సార్. కొంతమంది బ్లెస్డ్ కిడ్స్ ఉంటారు, నాకు తెలిసి 1 కోటి మందిలో ఆ ఏజ్ గ్రూప్లో బ్లెస్డ్ కిడ్ అంటే ఒకరో ఇద్దరు ఉంటారు. బ్లెస్డ్ అంటే వాళ్ళకి నిజంగానే ఎక్కడో భగవంతుడు ఆ టాలెంట్ ఇచ్చో 1 ఇయర్కో 2 ఇయర్స్ చేసేవాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు 1 కోటి మందిలో. నేను చెప్తున్నాను సార్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వాళ్ళని చూసి, నాకు 14 నెలల కొడుకున్నాడు, ఇప్పుడు నేను వాడి మీదకి వెళ్ళి అరే వాడు 12 నెలలకు చేశాడు, వీడి చేత కూడా చేపిద్దామని వీడి మీద అసలు ఉందా లేదో నాకు తెలియకుండా ఖచ్చితంగా మీరు ట్రైన్ చేసి పాలిష్ చేస్తే ఎవడైనా సరే. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఒక పర్సన్ స్టేజ్ మీదకి మాట్లాడడానికి భయపడుతున్నాను అనుకుందాం, వాడిని తీసుకొని వచ్చి నేను కనుక సంవత్సరం ట్రైన్ చేస్తే వాడు అద్భుతమైన స్పీకర్ లాగా నేను మార్పిస్తాను. చేయగలుగుతాం, చేయలేము, మాట్లాడవచ్చు 200%. కానీ వాడి లోపల ప్యాషనెట్గా నేను రాణిస్తాను, నేను సూపర్గా చేయగలుగుతానని ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎప్పుడు నేను వాడిని అంత ట్రైన్ చేసి అంత చేసినప్పుడు, కానీ వాడు దానికి ఫిట్ అవుతాడో లేదో పక్కన పెడితే నేను ట్రైనింగ్ ఇస్తే వాడు మాట్లాడగలుగుతాడు. విచ్ మీన్స్ దట్ వాడు సూపర్ పబ్లిక్ స్పీకర్ అవుతాడని నేను గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళీ అర్థమైంది, ప్యాషనెట్గా చేయగలుగుతాడో లేదో తెలియదు, కానీ దీనికోసం అయితే చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ట్రైన్ చేస్తే ఎవరైనా ప్రజెంట్ చేయగలుగుతారు, కానీ దానివల్ల ఏమవుతుందో నేను చెప్తాను. నా దగ్గరికి ఒక దాదాపుగా ఇన్ని సంవత్సరాల కేసులో, కౌన్సిలింగ్ కేసులో కొంతమంది వచ్చారు. దాంట్లో ఒక అబ్బాయి 2 ఇయర్స్ కిడ్, 2 ఇయర్స్కే వాడికి మీరు అన్నట్టే వాడి ఆబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకునే విధంగా, కలర్ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకునే విధంగా వాడి వయసుకు మించి ఈ తల్లిదండ్రులు ట్రైన్ చేశారు. ఓకే, వాడికి 2 ఇయర్స్లోనే దాదాపుగా 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మిగతా చిన్న చిన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ వచ్చేసేవాడికి. వాడిని చిన్నప్పటి నుంచే సొసైటీ ఎలా చేసిందే, ఇడు మాస్టర్ కిడ్ రా, ఇడు సూపర్ కిడ్ రా, ఇడు అసలు దేంట్లో అయినా ఈజీగా ర్యాప్ చేయగలుగుతారని చెప్పి చిన్నప్పటి నుంచి ఒక ట్యాబు లాంటిది వాడు మైండ్లో పెట్టిపోయి, అంటే ఇంకా వాడిని స్టాంప్ వేస్తారు. వాడు ఎక్కడికి వెళ్ళినా వీడు ఫస్ట్ వస్తాడు, ఎక్కడికి వెళ్ళినా వీడు ఫస్ట్ వస్తాడని చెప్పి ఆ మెథడ్లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా హీఈస్ నాట్ మెంట్ ఫర్ దట్. ఓకే, కానీ చిన్నప్పుడు పేరెంట్స్ వాడిని అలా ట్రైన్ చేస్తారు. అయిపోయిందా, వాడు 5 ఇయర్స్ 6 ఇయర్స్ స్కూల్కి వెళ్తున్నాడు, అంతా సోషలైజ్ అంతా బాగానే ఉంది. 8 ఇయర్స్కి రాగానే అసలు 8-9 ఇయర్స్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే వాడికి అసలు అవి నచ్చట్లేదు. ఆ రోజు నుంచి వాడు వెనక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఎంత వెనక్కి వెళ్ళిపోయాడంటే ఇంక పేరెంట్స్ ఏమనుకోవడం, వీడికి ఇంత టాలెంట్ ఉండి ఎందుకు చెడగొట్టుకుంటున్నాడు, వీడు ఎందుకు చెడిపోతున్నాడు అని చెప్పి ఇంకా ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. ఓకే, నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అయిపోయిందా, అలా వెళ్తూ ఈరోజు వాడు 14 ఇయర్స్ అప్పుడు 9th క్లాస్ అప్పుడు కౌన్సిలింగ్కి వస్తే హీఈస్ ఇన్ టు డిప్రెషన్, స్ట్రెస్ అసలు ఎలా ఉందంటే ఇప్పటికి 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. అయ్యో, టాలెంట్ కదా భయ్య, ఎందుకు మళ్ళీ చేసుకున్నారు? రీజన్ ఏంటంటే బికాజ్ హీ ఈజ్ నాట్ మెంట్ ఇన్ టు దట్ వేర్ పేరెంట్స్ హ్యావ్ ట్రైన్డ్ హిమ్. ఓకే, అది దాని తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు, ఈడు చిన్నప్పుడే ఇన్ని రికార్డ్స్ తీసుకున్నారని చెప్పి అని చెప్పిన తర్వాత ఈడేమో నాది అది కాదురా బాబు, అది ఎప్పుడో నేను చిన్నప్పుడు చేసేది నా క్యాపబిలిటీ కాదు, ఇప్పటికీ నన్ను దాంతో రికగ్నైజ్ చేస్తూ నేను దాంట్లో నా పొటెన్షియల్ అంత కాదనిపించినా మీరు అలా చూస్తూ ఉంటే నేను అది కాదు అని చెప్పలేక, అలా ఉండలేక లోపల నరకం చూస్తూ అలాంటి చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను. ఇది అన్ని వేళలా కరెక్ట్ కాదు సార్. ఓకే, 200% ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆ కిడ్ ఎప్పుడైనా సైక్లింగ్ బాగా చేస్తున్నారు అనుకోండి, ఇటు సైక్లింగ్ బాగా చేస్తున్నాడు, కొద్దిగా ఎంకరేజ్ చేద్దామని చేయడం వేరు. నిజంగా అతను బాగా చేస్తున్నాడంటే అలా చేయడం వల్ల ఈరోజు చెస్లో మేబీ చిన్నప్పుడు చెస్లో ఎప్పుడు నేర్పించారంటే గుకేష్ అనే పర్సన్కి కొంత ఏజ్ వచ్చిన తర్వాత తెలుసుకొని అరుణ్స్ తండ్రి దాన్నే నేర్పిస్తూ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టారు. అవునా, అది ఎప్పుడు సర్టైన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి తెలుసుకొని నేర్చుకోవచ్చు. మినిమం 1 year 2 yearsలో ఇది చేసి ఇలా అవుతారంటే మాత్రం ఎవరో 1 కోటి మందిలో ఒకరు ఉంటారు తప్ప మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీవీ ఛానల్ ఇది రాగానే రేపటి నుంచి పిల్లల్ని వేసి 4 ఆబ్జెక్టులు పెట్టి ఇది వంకాయ, ఇది బెండకాయ, ఇది కలర్ అని చెప్పి వాడు, సారీ ఏమనుకోబాకండి, ఎంత పోలీస్ అంటే కొంతమంది నేను చూస్తున్నాను, నేను ఆ వీడియోలు చూసి చాలామంది పంపించి పిల్లల్ని తీసుకొని సార్ ఇలా చేస్తున్నాడు, మా పిల్లలు కూడా ఇలా ట్రైన్ చేద్దాం అంటే వెళ్ళి ఎక్కడొకటి దోశ ఏంటి చంపేయండి, అంతకంటే ఇలా మాత్రం చేయకండి, ఏమనుకోకండి, ఇది దౌర్భాగ్యమనే చెప్తాను. 2 ఆబ్జెక్టులు ఇలా పెట్టి ఇది ఏది పట్టుకో, ఏది గ్రీన్ కలర్ అంటే ఇవి ఇలా తీసుకొస్తే వాడు చూసి ఏముంది పిల్లలు అబ్జర్వేషన్, కానీ ఆ టైంలో అది అంత కాదు భయ్య. సారీ టు సే దిస్, ఇది అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, కిడ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. వెరాస్ కమింగ్ టు వాట్ ఎవర్ ద కంట్రీస్ యూ మెన్షన్డ్ అబౌట్ ఫిన్లాండ్, డెన్మార్క్, వీటన్నిటిలో ఏంటంటే ఎందుకు 7 years వరకు పంపించారంటే
7 years లోపల బ్రెయిన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఆ టైంలో మీరు వెళ్ళి ఏ ఫర్ యాపిల్ రాస్తే వాడి బతుకంతా ఏ ఫర్ యాపిలే ఉంటుంది. ఇంకోరు వచ్చి దాని తర్వాత ఏ ఫర్ ఏరోప్లేన్ అంటే లేదు. ఇప్పటికీ నేను అడుగుతా, ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 100 మందిని తీసుకొని వచ్చి నిలబెట్టండి, ఏ ఫర్ అనగానే ఏం చెప్తారు చెప్పండి? అంటారు. ఏం మిగతావి లేవా? ఏ ఫర్ యాంట్ ఉంది, ఏ ఫర్ అనిమల్ ఉంది, ఏ ఫర్ ఏరోప్లేన్ ఉంది, ఎందుకు మాట్లాడడం? చిన్నప్పుడు ఫీడ్ చేసి నాటి దాన్ని మొత్తం వేప చెట్లాగా విత్తనాలు వేసి పెద్ద వృక్షాన్ని చేసి పెట్టేశాం. కానీ అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఏతో నీకు ఏ కలర్ ఆబ్జెక్ట్స్ కనపడితే నాకు చెప్పు, ఏతో ఏ మూవింగ్ వెహికల్స్ కనపడితే నాకు చెప్పు, ఏతో ఏ ట్రీస్ ఉన్నాయో నాకు చెప్పు అని మాట్లాడుతున్నప్పుడు వీడి అబ్జర్వేషన్ పెరగతే పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ దే టీచింగ్ మెథడాలజీ. ఓకే. మన దగ్గర ఏం చేస్తామంటే 4 గోడల మధ్య కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి ఇదే అనే విధంగా చేస్తుంటే వాడి 7 years బ్రెయిన్లో అదే ఉండిపోతుంది. స్కూల్కి వచ్చే లోపల స్కూల్ నేర్పిస్తారంటే మీరు ఒప్పుకుంటారా? అలాగే చెప్తాను. స్కూల్కి వచ్చే లోపలే వీళ్ళు ముందే ఇంట్లోనే A to Z నేర్పించేసి 1 to 100 నేర్పించేసి స్కూల్ నేర్పించక ముందే వీళ్ళు నేర్పిస్తారు. ఎందుకంటే ఏదో ఒకటి నేర్పియాలి కదండి. ఆ నేర్పించే విధానంలో మన వాళ్ళు ఇప్పటికీ అలా ట్రైన్ అయిపోయింది. సో వాళ్ళు 7 years లోపల చేసేది నిజం చెప్పాలంటే దట్స్ ద బెస్ట్ వే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన దగ్గర టైం లేక ఎలా చెయ్యాలో చాలామంది పేరెంట్స్కి అవగాహన లేక, అది కూడా చెప్తాను. కానీ ఈ మధ్య కొన్ని స్కూల్స్ మన దగ్గర కూడా, నేను హైదరాబాద్ గచ్చిబౌలి లాంటి కొన్ని ఏరియాస్లో స్కూల్స్ చూస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? 7 years లోపల మీరు పిల్లలు పంపించండి, మీరు నేర్పించాలని మేమే నేర్పిస్తాం, బట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. లైఫ్ సంబంధించి నేర్పిస్తాం. గచ్చిబౌలి ఒక స్కూల్ ఉంది, వేరే 7 years లోపల వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లాడికి ఒక రొటీన్ అలవాటు చేస్తారంతే, ఇంకేం చేయరు. వాళ్ళు దానికి మళ్ళీ ఫీజు కట్టించుకుంటారు, 2 లక్షలు ఫీజు కట్టించుకుంటారు, కానీ రొటీన్ అలవాటు చేస్తారు. ఆ రొటీన్ ఏంటంటే ఒక స్టోరీని ఎలా నెరేట్ చేయాలి, ఇంట్లో నా టైంని నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఇవి మాత్రమే నేర్పిస్తే వాడు ఏమవుతాడు? డిసిప్లిన్డ్గా. ఫస్ట్ కావాల్సింది అదే కదా, మంచి సిటిజన్ అవుతాడు. ఇప్పుడు ఫస్ట్ అది లేకుండా రూట్సే బాగలేనప్పుడు మీరు ఎంత పెద్ద వృక్షాన్ని నిర్మించాలనుకున్నది వేస్ట్. సో ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడానికి 7 years ఈజ్ ద రైట్ ఏజ్. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఓకే. సో మనం జపాన్లో కూడా చూసుకుంటే ఆ పిల్లలకి బాత్రూమ్కి ఎలా వెళ్ళాలి, బ్రష్ ఎలా చేసుకోవాలి, నీట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు మనకు. సో మనకు ఒక నానుడి ఉంది కదా తెలుగులో, నేటి బాలులే రేపటి పౌరులు అని చెప్పేసి. సో ఈ 150-160 కోట్ల జనాభాలో ఈ రోజున్న పిల్లలే రేపటి పౌరులు, రేపు యూత్ అయిపోతారు. ఇప్పటికే 60% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఈజ్ యంగ్ పాపులేషన్. బట్ మనం మిగతా కంట్రీస్తో చూసుకున్నప్పుడు వెనుకబడిపోతున్నాము. సరే, పాలసీ వల్ల వెనుకబడ్డామా లేదా మన మైండ్ సెట్ వల్ల వెనుకబడ్డామా చూసుకుంటే ఇక్కడ మనము చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. బట్ మనం విన్న స్టోరీస్ కావచ్చు, లేదా మనం చూస్తున్న సినిమాస్ కావచ్చు, లేదా మనం చదువుతున్నటువంటి పుస్తకాలు కావచ్చు, జపాన్, సౌత్ కొరియా ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్తే వాళ్ళు 5-10 minutes కూడా మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వేస్ట్ చేయకుండా ఒక పుస్తకం చదవడం, ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం చేస్తూ ఉంటారని చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి 7 years గచ్చిబౌలి స్కూల్స్లో అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ని, రెస్పాన్సిబుల్ కంట్రీని మనం డెవలప్ చేయొచ్చు. నేను 2 ఇన్సిడెంట్స్ చెప్తాను సార్, నేను అబ్జర్వ్ చేసింది. ఒకటి, నేను యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ నన్ను పిక్ చేసుకునే దానికి వచ్చారు. హ్యూస్టన్లో ప్రోగ్రామ్ పెట్టారు, స్వాతి గారు అని చెప్పి వాళ్ళు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను ఆ రోజు ఆస్టిన్లో ఉన్నాను. హ్యూస్టన్ నుంచి ఆస్టిన్కి 3.5 hour జర్నీ. నేనేం చెప్పానంటే మీరు వచ్చి నన్ను పిక్ చేసుకుని వెళ్తానంటే నేను వస్తానంటే నాకు వెహికల్ లేదనగానే వాళ్ళే వచ్చి పిక్ చేసుకున్నారు. ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ అబ్బాయి 9 years అబ్బాయి, నేరుగా ఆ అబ్బాయి కూడా వాళ్ళ డాడీకి అసిస్ట్ చేస్తూ వచ్చారు. మామూలుగా మన వాళ్ళు కారులో ట్రావెల్ చేస్తున్నారు అంటే ముందు భర్త డ్రైవ్ చేస్తుంటారు, భార్య పక్కన కూర్చుంటారు, వెనక పిల్లలు కూర్చుంటారు. ఏం చేస్తారు మన వాళ్ళందరూ? వెనుక ఉన్న పిల్లలకి వాళ్ళు అలర్ట్ చేయకుండా ఫోన్స్. వెరీ గుడ్, మీరు బాగా ప్రపంచాన్ని మొత్తం చదివేసినట్టు ఆన్సర్ చెప్పేశారు. అదే రైట్, లాజిక్ అయితే అదే రైట్, యూనివర్సల్ జరిగేది. కానీ ఫస్ట్ టైం నేను ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు షేర్ దిస్ ఇన్సిడెంట్. ఫస్ట్ టైం ఏం జరిగింది తెలుసా? నేను అబ్బాయి వచ్చాడు, వీళ్ళిద్దరు నన్ను పిక్ చేసుకొని కార్ బయలుదేరింది. నేను కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, ఆయన డ్రైవ్ చేస్తున్నారు, వెనక్కి ఈ అబ్బాయి కూర్చున్నాడు. 9 years అబ్బాయి. ఎప్పుడెప్పుడు వీడికి మొబైల్ తీసుకుంటాడో, వీడు ఏం చేస్తాడో చూస్తూ ఉంటే, కానీ వాడు ఏం చేశారంటే 3.5 గంట పాటు మొబైల్ అడగలేదు. 3.5 గంట పాటు కార్లో లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఒక ర్యాక్ పెట్టేసి ఒక 9 books ఉన్నాయి దాంట్లో వాడికి కావాల్సిన జర్నల్లో, అది కామిక్ కానీ ఏదో ఒక 9 books ఉన్నాయి. వీడు పుస్తకం చదువుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. దట్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ మై లైఫ్ నేను ఆ రోజు చూడడం. ఏంటని అడిగితే అప్పుడు చెప్పాడు, సార్ 80% నేనైతే మొబైల్ ఇవ్వను, ఎంత ట్రావెల్ చేసినా వీ క్యారీ బుక్స్. మా ఆవిడ ఇక్కడ ముందు సీట్లో కూర్చున్నప్పుడు మా ఆవిడ బుక్ చదువుతుంటుంది. అలా చేస్తూ ఫస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు.
అర్థమైందా? ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాబు ఏం చేస్తున్నాడంటే రాత్రి డిన్నర్ చేసే టైం కూడా, డిన్నర్కి ముందు డిన్నర్ తర్వాత కూడా బుక్ చదువుతున్నాడు. నేను ఆ వీడియో కూడా తీసి మన సోషల్ మీడియాలో కూడా పెట్టాను. అంటే వాడి ఇంట్లో బుక్ షెల్ఫ్సే ఉంటాయి. అది ఫస్ట్ థింగ్ మనం పిల్లలకి, అంటే కార్ డ్రైవింగ్ అప్పుడు కానీ కల్చర్ని డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తున్నారు. దాన్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా అది, అంటే వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ వీ నీడ్ టు లెర్న్. మన వాళ్ళు ఏం చేస్తారంటే అదర్ కంట్రీస్ లైక్ యూఎస్, యూకేని చూసి మనం కూడా అంత పార్ష్ కాదు, నేర్చుకోవాల్సిన కల్చర్ మనకు ఉండాలి, రైట్? సెకండ్, జపాన్ గురించి మాట్లాడితే హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్ గారు ఆయన ఎక్స్పర్ట్ ఉంటారు. ఆయన ఏం చేశారంటే జపాన్ విజిట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు దేశాలు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 మంది కరస్పాండెంట్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో చూసి వస్తారు. నేను ఆ రోజు జపాన్ నేను వెళ్ళాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ మా బాబు పుట్టే టైం అని చెప్పి డెలివరీ ఉందని చెప్పి నేను క్యాన్సిల్ అయింది. ఆ రోజు మల్లికార్జున్ సార్ వచ్చిన తర్వాత కూర్చుంటే వైల్ యూ వాజ్ షేరింగ్ వీ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ పాయింట్స్. ఆ జపాన్ సిస్టంలో పిల్లలకి ఏం నేర్పిస్తారు తెలుసా? ఇప్పుడు జనరేషన్ స్కూల్లో ఒక టీచర్ వెళ్తున్నప్పుడు స్టూడెంట్ ఎదురొచ్చాడు అనుకోండి, ఏం జరుగుతుంది? మామూలుగా మీరు నేను చదువుకునే రోజుల్లో సార్ టీచర్ ఎదురొస్తున్నట్టు మనం ఏం చేస్తాం? విష్ చేసి పక్కకి వెళ్ళి సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు ఏం తెలుసా? ఆయన వెళ్తాడులే మనకెందుకు, మనం ఇటు బాధం అనే రేంజ్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. కానీ అక్కడేంటి తెలుసా? ఒక టీచర్ కానీ ఒక పర్సన్ హూమ్ ఎవర్ ఇట్ మేబీ ఒకరు వస్తున్నారంటే ఈ పిల్లలు ఏం చేస్తారంటే సైడ్ జరిగి సార్ ప్లీజ్ మీరు వెళ్ళండి తర్వాత మేము వెళ్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఎంపతి. అది ఫస్ట్ నేర్పిస్తారు. సెకండ్ది, హీరోషిమా నాగసాకి అని చెప్పి 2 ఇన్సిడెంట్స్ జరిగి బాంబులు పడి జపాన్ మొత్తం నాశనం అయిపోయి మళ్ళీ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయితే వాళ్ళు అక్కడ ఒక మ్యూజియం పెట్టి ప్రతి సంవత్సరం ఈ పిల్లలు అక్కడికి వెళ్ళాలి. ఆ మ్యూజియం లోపలికి వెళ్ళి పిల్లలు బయటకు వస్తుంటంట ఏ ఒక్కరు అడవకుండా బయటికి రారు. అంటే అక్కడ ఎలా నష్టపోయాం, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంత న్యూక్లియర్ ఇంపాక్ట్ జరిగింది అని చెప్పి ప్రపంచం జపాన్ జీరోలో ఎలా ఉందని చూపించి ఆ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి దాన్ని చూసి దాని మీద నోట్స్ రాసి తీసుకొస్తే ఇది కదా రియల్ లైఫ్ వాల్యూ. థర్డ్ది, అక్కడ వాళ్ళు బాత్రూమ్లు కడుగుతారు, వాళ్ళు హాల్ అంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకుని అంతా వాళ్ళు చూపిస్తారని మనం యూట్యూబ్లో కూడా వీడియోస్ తీసి మన వాళ్ళందరూ ఏం చేస్తారు, దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని బా ఏం కడిగారు చూడండి రా ఏం కడుగుతున్నాడు. మన వాళ్ళ చేత ఇంట్లోనే కడిగించరు, స్కూల్లో కడిగిద్దామంటే అది పక్కన పెట్టండి. నేను ఈ మధ్య వైజాగ్లో ఒక స్కూల్లో ఏం చూశానంటే ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ రోజు మార్నింగ్ వచ్చాక ఆ స్కూల్ క్లాస్ రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఇదే మనం రన్ చేసాం అనుకోండి, వేరే స్కూల్ ఎక్కడైనా రన్ చేస్తే పేరెంట్స్ అందరూ వచ్చి మీకు ఫీజులు కట్టేది మాకు పిల్లల చేత బాత్రూమ్ క్లీన్ చేయించడానికి అని డైలాగులు వస్తాయి. కానీ అది నేర్పించకపోతే వాడి లైఫ్ నేర్చుకోడు. ఇది జపాన్లో ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సీ దిస్. అండ్ జపాన్లో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉన్నారో వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. రెండోది బ్యూటీ ఏంటి తెలుసా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి క్లాస్లో నేర్పించేది దేశం మనది. రోడ్డు మీద ఒక్క పేపర్ కూడా వాళ్ళు పడేయరు. ఒకవేళ దౌర్భాగ్యం బాగాలేక మనం ఎక్కడైనా విజిట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, మనం తెలియక ఊరికి అక్కడ పడేసి వెళ్తే వెనక నుంచి జపాన్ సిటిజన్ ఎవరైనా నడిచొస్తో అతను తీసి అతను పాకెట్లో వేసుకున్నాడు అనుకో, మనకి చూసి మనకి ఎలా అనిపిస్తుంది, అసేం అనిపించి ఇంకోసారి మనం తప్పు చేయం. అలా వాళ్ళు కల్చర్ని డెవలప్ చేస్తున్నారు. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తారు. పెద్ద అయిన తర్వాత మనం మార్చలేం, కానీ పిల్లల దగ్గర నుంచి కనుక ఈ సిస్టమ్ తీసుకురాగలిగితే దట్ విల్ బి ఎ డిఫరెంట్ రెవల్యూషన్. అవును. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మైండ్లెస్ ఈటింగ్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ అని చెప్పి 2 టర్మ్స్ చెప్పారు మీరు. నేను చదువుకునే రోజుల్లో నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, బయోటెక్నాలజీ. అందులో నాకు ఒక ప్రొఫెసర్, లేడీ ప్రొఫెసర్ ఏం చెప్పారనంటే, మన ఇండియాలో మనం తినే చిప్స్, కోకాకోలా డ్రింక్స్, ఫిజీ డ్రింక్స్, తర్వాత చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్, ఇవన్నీ అమెరికాలో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఆ గవర్నమెంట్ అలో చేయదు, మన దేశంలో మనకు అలో చేస్తున్నారు. మరి ఎందుకు తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తారు, పిల్లలు అలాంటి జంక్ ఫుడ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటారు. ఆ పిల్లలు ఏదైనా పని చేయకపోతే ఈ జంక్ ఫుడ్ ఇస్తాము, చాక్లెట్ ఇస్తాను ఫ్రిడ్జ్లో ఉంది చూడు, నీకు క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇస్తాము, లేకపోతే ఇంకేదో ఇస్తాము, నువ్వు ఆ పని చేయాలి అని చెప్పి వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు. అండ్ దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి అది తిన్నప్పుడు ఒక రకంగా మూడ్ స్వింగ్ ఉంటుంది, బిహేవియర్ మారుతూ ఉంటుంది, తినకముందు ఒక రకంగా ఉంటారు. సో ఈ జంక్ ఫుడ్ మీద మీరు ఏం చెప్తారు సార్? మీ ఇక్కడ పాయింట్ బ్లాంక్లో నేను ఒక AK-47 లేకుంటే పిస్టల్ గన్ పెట్టి నేను చెప్పిన పని చెయ్యాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అంటే ఏం చేస్తారు? చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే భయం అని ఒక ఎలిమెంట్ ఉంది, అవునా? భయం ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ డాడీ చంపేస్తాడని భయం ఉంది కాబట్టి చేస్తారు. చిప్స్ ఇవన్నీ ఎందుకు అంత అడిక్ట్ అయిపోయి ఎందుకు మన వాళ్ళు అంత వెళ్తారంటే దట్ ఈస్ కాల్డ్ బ్లిస్ పాయింట్ అంటాం. బ్లిస్ పాయింట్ బ్రెయిన్కి వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, ఇది బ్రెయిన్ని హైజాక్ చేస్తుంది. బ్రెయిన్ ఎలా హైజాక్ చేస్తుందంటే
వాడు వాడే సాల్ట్. అదే చిప్స్ మన ఇద్దరం ఇంట్లో చేద్దాం, మన పిల్లలు తింటారని చూద్దాం ఒకసారి. తిన్న కూడా తినరు. ఎందుకంటే బ్రెయిన్ ఫోన్ చూసినప్పుడు ఎంత ఎగ్జైటింగ్ అనిపిస్తుందో, వాళ్ళకి ఇష్టమైన పని చేసినప్పుడు ఎంత ఎగ్జైటింగ్ అనిపిస్తుందో, ఈరోజు జంక్ ఫుడ్ కూడా అడిక్షన్ కేటగిరీలోకి ఎందుకు వచ్చిందంటే వాడు వాడే సాల్ట్ కానీ డిఫరెంట్ టేస్టింగ్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్రెయిన్ని ఈజీగా అడిక్షన్లోకి తీసుకొస్తాయి. ఓకే, మీరు ఎప్పుడైనా ఇప్పుడు చూసే వాళ్ళందరూ అడుగుతాను, లేస్ ప్యాకెట్ ఎప్పుడైనా కొనుక్కొని ఒక 2 తినంగానే 3వది ఇంకోటి తిందాంరా, 4వది తిందాంరా, 5వది తిందాంరా అని చెప్పి ఆ ప్యాకెట్ అయ్యేంత వరకు ఇంకా ఆగదు. ఏంటి తెలుసా, బ్రెయిన్కి ఒక ఇన్పుట్ ఏమి ఇస్తున్నామంటే ఆ సాల్ట్, దాంట్లో వాడే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా బ్రెయిన్ని హైజాక్ చేసేది. ఓకే, మీరు ఏదైనా చూడండి, అది డ్రింక్స్ దగ్గర నుంచి, డ్రింక్స్ అంటే మళ్ళీ ఆల్కహాల్ కాదు నేను చెప్పేది, మనం వాడే కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి మాట్లాడుతాం. కూల్ డ్రింక్స్, ఈ జంక్ ఫుడ్ ఏదైతే చిప్స్ కానీ బర్గర్ కానీ పిజ్జాస్ కానీ ఇవన్నిట్లో కూడా అది వాళ్ళు ఏ క్వాంటిటీ వాడతారంటే బ్రెయిన్ని హైజాక్ చేసే క్వాంటిటీ మాత్రం వాడతారు. ఓకే, అర్థమైందా? అది మామూలుగా హ్యూమన్ నేచర్ ఏంటంటే, ఇప్పుడు మీరే బాగా ఇష్టమైన సినిమా వస్తున్నప్పుడు మీరు మనసు మొత్తం దాంట్లో పెట్టేసి లోతుకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఇంకా పక్కన ప్రపంచం ఏం జరుగుతుందో కూడా మీకు కనపడదు. ఆ టైంలో మొమెంట్ మీ బ్రెయిన్ హైజాక్ అవుతుంది. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని బ్లిస్ పాయింట్ అంటాం. బ్లిస్ పాయింట్ అంటే అది తీసుకోగానే బ్రెయిన్ చాలా ప్లెజెంట్గా అనిపించి అదొక బ్లిస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా అది కావాలి, ఆ క్రేవింగ్ 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 క్రియేట్ చేయడమే వాళ్ళు చేసే మొదటి పని. ఓకే, అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఆల్టర్నేట్స్ తీసుకొచ్చి పెట్టాలి. ఆల్టర్నేట్స్ తీసుకురాకుండా దాన్ని కనుక మీరు ఆపకపోతే అది వాళ్ళ బ్రెయిన్ని మళ్ళీ ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, అందుకే కాకుండా ఈ మధ్య దౌర్భాగ్యం అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఐ థింక్ 6 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. బెంగళూరులో ఒకసారి నేను బెంగళూరుకి వెళ్ళి ఆ అమ్మాయి ఇంటికి వెళ్దామని విజిట్ చేద్దామని వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నేను ఇలా వస్తున్నా అని చెప్తే కరెక్ట్గా 5 నిమిషాలతో నాకు ఫోన్ చేసి, అరే నువ్వు రాక ఇంటికి వస్తున్నావు, మళ్ళీ మా 2 పిల్లలు ఉన్నారని చెప్పి నువ్వు ఎదవ సంతంతా తీసుకొని మళ్ళీ నువ్వు వేసుకొని లేస్ ప్యాకెట్లు చాక్లెట్స్ ఇవన్నీ తీసుకొస్తాను, మూసుకొని వస్తే ఫ్రూట్స్ తీసుకురా, లేకపోతే నట్స్ తీసుకురా, ఇంకేమైనా తీసుకొస్తే మాత్రం ఇంట్లో కూడా రాని అని చెప్పింది. నాకు ఒకసారి ఫీజులు ఎగిరిపోయాయి. నేను నీ ఇంటికి గెస్ట్గా వస్తున్నా, నువ్వు నాకు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తావని నాకు బాగా కోపం వచ్చింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగా, అసలు నీకు బుద్ధి ఉందా, ఎవరన్నా వచ్చేటప్పుడు ఇలా ఫోన్ చేసి చెప్తా అంటే, అరే నేను దాదాపుగా 4 సంవత్సరాల నుంచి అన్ని పక్కన పెట్టి జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతూ వస్తున్నాను. ఇప్పుడు ఎవడో ఒకటి పనికి మాలోడు మా ఇంటికి వస్తూ ఏదో ఒకటి వచ్చినప్పుడు నాకు అతిథి దేవోభవ నేను ఒప్పుకుంటా, కానీ ఇంటికి వచ్చే ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, పిల్లలు ఉన్నారని చెప్పి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకొచ్చి పెడుతుంటే ఇన్ని రోజులు నేను ట్రైన్ చేస్తూ వాళ్ళని ఇవి తీసుకోకుండా జాగ్రత్త పరుస్తూ నేను వస్తుంటే ఇప్పుడు మీరు ఇలా చేయడం ఎంతవరకు రైట్ అని చెప్తే నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇలా కూడా నేర్పించొచ్చా అని చెప్పి. మీరు మేము సినిమా చూస్తుంటే, మేము సినిమా సూర్యది ఒక సినిమా ఉంటుంది మేము, దాంట్లో వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒకరింటికి భోజనానికి వెళ్తున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి మెనూ చెప్తారు, మా మిస్సెస్ వడియాలు తింటుంది, కొద్దిగా వడియాలు ఎంచిపెట్టు, రసం పెట్టేటప్పుడు దీంట్లో చింతపండు వేయొద్దు, టమాటా రసం పెట్టి మా ఆవిడకి ఇష్టం అంటే వెంటనే వాళ్ళ నాన్నగారు అడుగుతారు, అరే నువ్వు వాళ్ళ ఇంటికి గెస్ట్కి వెళ్తే నువ్వెందుకు, అరే నేను అక్కడికి వెళ్తున్నప్పుడు నాకు ఎలా కావాలో అలా ఫుడ్ ఉంటే బాగుంటుంది, వాళ్ళకి నచ్చిన అన్ని పెట్టి అది నాకు తినకపోతే వేస్ట్ కదా అన్నట్టు. ఆ లాజిక్ చాలా బాగా అనిపించింది. అంటే పేరెంట్స్ కొంతమంది ఎంత జాగ్రత్త పడుతున్నారంటే ఏమేం పెట్టకూడదు, ఇవి పెడితే ఇప్పుడైతే ఏముండదు, ఆ జంక్ ఫుడ్ని రీప్లేస్ చేయండి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పొటాటో చిప్స్ ఇష్టం అంటే దానికి ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఇంట్లో వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఏముందో రీప్లేస్ చేయండి. ఒకవేళ కూల్ డ్రింక్స్కి ఎక్కువ వెళ్తున్నారా, ఫ్రూట్ మొజిటో చేయండి, మాక్టైల్స్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు కొద్దిగా ఆల్టర్నేట్స్ తీసుకురండి. అప్పుడు ఏమవుతుందంటే స్లోగా దీనికంటే మా దాంట్లో ఇంకా కిక్ ఉందిరా అనే విధంగా వాళ్ళకి సిమ్టమ్స్ ఎఫెక్ట్స్ వచ్చే విధంగా. ఈ మధ్య మీరు చాలా వీడియోస్ చూస్తే కూల్ డ్రింక్ బాటిల్ బాత్రూమ్ని వాడడానికి ఇలా చూపిస్తూ ఉంటారు. అవి మీరు రెగ్యులర్గా కనుక పిల్లలకి చూపిస్తూ ఉంటే వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది. సిస్టమేటిక్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కింద చూపించడం వల్ల. ఇప్పుడు లేస్ని ఈ మధ్య మీరు లేస్ అని అనకూడదు కానీ మామూలుగా ఈ జంక్ ఫుడ్ చిప్స్ లాంటివి అనుకోండి, చిప్స్ని కాల్చడం వల్ల అది ప్లాస్టిక్ వేస్టేజ్ ఉందని చెప్పి పిల్లలకు చూపిస్తుంటే చాలా మంది అర్థం చేసుకున్నారు. సూప్స్లో కానీ వీటిలన్నిట్లో ఏవైతే ఉందో టమాటో సూప్లో కానీ ఇవి కూడా ప్యాక్ చేసేటప్పుడు కెచప్స్లో కానీ వీటన్నిటిలో కూడా ఎఫెక్ట్ అవుతుందని ఈ మధ్య చాలా మంది చూపిస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ స్కూల్స్కి వెళ్ళి ఈ మధ్య ఎంత బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారంటే ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. తను ఎలా ఎడ్యుకేట్ చేస్తుంటే ఏవి మనం కొనాలంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయని ప్రతి వస్తువు మనం కొనుక్కోవచ్చు అంట. ఫుడ్ విషయంలో మీరు చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఫ్రూట్స్కి ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తారని చెప్పి చాలా బాగా, అంటే అది స్కూల్కి వెళ్ళి చెప్తుంటే పిల్లలందరూ బాగా అర్థం చేసుకున్నారు. పైగా
కెచప్స్ని ఎలా వాడకూడదు, ఏ కెచప్స్ వాడాలి, ఇంట్లో చేస్తే ఏంటని చెప్పి పిల్లలకి డెమాన్స్ట్రేషన్ ప్రాక్టికల్గా చూపిస్తుంటే దే ఆర్ గెటింగ్ అవేర్నెస్. ఇప్పుడు మనం కూడా ఈ చిప్స్ వీటన్నిటి తగ్గించాలంటే అవేర్నెస్ పెంచుతూ దానివల్ల వచ్చే డ్యామేజెస్ తెలుస్తూ ఉంటే, ఇప్పుడు మీకే సార్ నేను ఒక విషయం చెప్తాను, ఈ విషయం చేయడం వల్ల డ్యామేజ్ వస్తుందని మీకు ప్రాక్టికల్గా చూపిస్తే మీరు ఆ విషయం చేస్తారా? లేదు నేను రోజు వచ్చి లెక్చర్లు ఇస్తూ ఇలా చేయొద్దండి సార్, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దండి, ఈడెవడో నా ఎదుగుదలని డైజెస్ట్ చేసుకోలేకపోతారు. అందుకే అవును అదే అలా ఉంటుంది. సో ప్రాక్టికల్గా కనుక కొద్దిగా మనం ఇలా నేర్పగలిగితే డెఫినెట్గా దీని నుంచి బయటికి తీసుకురావాలి. సారీ టు సే దిస్, ఇంతకుముందు అడిక్షన్ అంటే ఆల్కహాల్ లేకుంటే ఇవన్నీ అంటారు కదా, ఈరోజు ఇంకో 2 చేరే. దాంట్లో ఫస్ట్ది మొబైల్ అడిక్షన్, రెండోది ఫుడ్, జంక్ ఫుడ్ అడిక్షన్. ఇది అడిక్షనే. అవును, మనము కొన్ని న్యూస్ చదువుతుంటాం పేపర్స్లో, అమెరికాలో తల్లిదండ్రుల మీద వాళ్ళ బాబు పాప ఎవరో స్కూల్లోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ మనకి ఇక్కడ 100 ఉన్నట్టు అక్కడ ఉంటుంది కదా, పేరెంట్స్ వచ్చి అరెస్ట్ చేశారు. ముఖ్యంగా లాస్ట్ టైం 2016 or 17 ఆ టైంలో నేను చూశాను ఒకటి న్యూస్, ఇదే స్కాండినేవియన్ కంట్రీస్లోనే. ఇంట్లో మా అమ్మ నన్ను కొట్టింది అని చెప్పినప్పుడు, ఫాదర్ నన్ను కొట్టింది అని చెప్పినప్పుడు వాళ్ళకు అరెస్ట్ అయ్యి శిక్షలు కూడా పడినవి. బట్ ఇండియన్ పేరెంట్స్ చూసుకుంటే దండం దశగుండం భవే అన్నట్టు ఫుల్ కొడుతూనే ఉంటారు. వాస్తవానికి పిల్లల్ని ఒక హద్దుల్లో పెట్టడానికో లేకుంటే ఒక పద్ధతి ప్రకారం పెంచడానికో వాళ్ళని కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? కొట్టడం, తిట్టడం, వాట్ ఎవర్, భయపెట్టించడం. ఇప్పుడు నేను కొట్టడం అని చెప్పాను అనుకోండి, రేపు దండయాత్ర మన మీద మొదలవుతుంది ఫస్ట్, నేను అది కూడా చెప్తున్నాను. కానీ ఒక విషయం చెప్తాను, ఇది డిబేటబుల్ టాపిక్. హానెస్ట్ చెప్పాలంటే కొంతమంది కొట్టొద్దంటారు, కొంతమంది తిట్టొద్దంటారు, కొంతమంది కొట్టమంటారు. ఇది డిబేటబుల్ టాపిక్ 200%. కానీ నేను ఒక విషయం మాత్రం చెప్తాను, మీలో ఎంతమంది, సార్ మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడుగుతాను, చిన్నప్పుడు చెయ్యి ఇలా పెట్టించి మాస్టర్ స్కేల్ ఇలా తిప్పి వేళ్ల మీద కొట్టించుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నేను కూడా ఉన్నాను. 200%. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు పళ్ళ వ్యాపారం, గల్లా పెట్టి అంటాం మేము, అంటే డబ్బులు వేసే పెట్టి, అది తీసుకొచ్చి రోజు సాయంత్రం ఇంట్లో పెట్టేసేవాళ్ళు. మళ్ళీ మరుసటి రోజు బండి తీసే టైంకి అది తీసుకెళ్ళి పెట్టేసేవాళ్ళు. ఉంటుంది కదా చిన్నప్పుడు కొద్దిగా తులిపితనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏం చేశానంటే ఒకసారి, పైగా ఆ డబ్బులు చిల్లరలు అసలు లెక్క కూడా తెలియదు, నేనేం చేశాను 2 రూపాయలు తీశాను. అప్పట్లో 2 రూపాయలు అంటే ఇప్పుడు 100 రూపాయలు లెక్కన 2 రూపాయలు తీశాను. అది మా నాన్నకు తెలిసింది. బండికి 4 పక్కల పైన ఇలా గుడ్డ కట్టుతారు, క్లాత్ కట్టేసి ఎండ పడకుండడానికి, దానికి మధ్యలో ఇలా 4 కర్రలు పెడతారు. ఆ స్టిక్ తీసుకొని వచ్చి నన్ను కొట్టాడు. అది ఎప్పుడు 3వ క్లాస్లో, బాగా గుర్తు నాకు. 3వ క్లాస్లో కొట్టేసి భయంకరంగా కొట్టేశాడు. అసలు ఇప్పటికీ నేను అది జీవితాంతం మర్చిపోయాను. కొట్టేసి రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు వచ్చి, నువ్వు జీవితంలో మాత్రం 2 పనులు చేయబాకు, ఒకటి దొంగతనం, రెండోది వేరే వాడికి నీ వల్ల హాని. ఈ 2 చేసిన రోజు నీ లైఫ్కి వాల్యూ లేదని ఒక డైలాగ్ ఏదో ఒక మంచి సీన్లో ఎమోషన్గా చెప్పాడు. అయిపోయింది. ఆ రోజు డిసైడ్ అయిన భయ్య, ఈ రోజుకి నా జీవితంలో ఇప్పుడు నా పక్కన 100 కోట్లు పెట్టినా ఒక్క కాగితం కూడా పోకుండా నేను దొంగతనం అనేది నా బ్లడ్లో రాకుండా చూసుకున్నాను. నేను తిన్నా తినకపోయినా నా వల్ల ఒకటికి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటూ వచ్చాను. ఆ రోజు నా తండ్రి నాకు కొట్టకుండా బుజ్జగించి చెప్పుంటే వర్కౌట్ అయ్యేది కాదు. ఇది ఒక ఇన్సిడెంట్. రెండోది, 8th క్లాస్లో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత స్కూల్ మారాల్సి వచ్చింది. స్కూల్ మారి 1 రోజులైంది. వెళ్ళి క్లాస్లో కూర్చున్నాను. రెహమాన్ సార్ అని చెప్పి సంగమిత్ర స్కూల్ నెల్లూరులో ఉంటుంది. ఆయన నాకు బాగా ఇష్టమైన సార్. క్లాస్ చెప్తూ ఉన్నారు. ఏదో పరధ్యానం నేను వినకపోయేసరికి నన్ను ఐడెంటిఫై చేసి నేరు దగ్గరికి వచ్చి, ఏరా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయన్నాడు. నేను ఆన్సర్ చెప్పలేకపోయాను. పైకి లే అన్నాడు. లేశాను. చేయి బట్టి చంపక పట్టించి కొట్టాడు. మొత్తం అందరు నవ్వారు. చాలా గిల్టీగా అనిపించింది. యాక్చువల్గా ఆయనకి తెలియని విషయం అంటే నేను కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యాను. మా నాన్నగారు చనిపోయి అప్పటికి 20 days అంతా అయింది. ఆ విషయానికి తెలియదు. అయిపోయింది. వీళ్ళందరూ నవ్వారు కదా, ఇలా కాదురా బాబాయ్ అని చెప్పి ఆయన అడిగిన క్వశ్చన్ నేను సమాధానం చెప్పలేదు కూడా కొట్టాడు కాబట్టి దీని తర్వాత చూసుకుందని చెప్పి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్గా క్వార్టర్లీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఆ క్లాస్ మొత్తానికి టాపర్ నేను అయ్యా. ఓకే. ఆ రోజు ఆయన కొట్టకపోయి ఉంటే, కొట్టారా కొట్టలేదా అనే విషయాన్ని పక్కన పెడితే దాన్ని నేను ఎలా తీసుకున్నాననేది మాత్రం ముఖ్యం. ఇప్పుడు ఇది విషయం ఇదంతా ఏందో చెప్పానంటే ఇది నా సక్సెస్ గురించి చెప్పడానికో నా లైఫ్ గురించి చెప్పడానికి కాదు. ఇదే విషయాన్ని పిల్లల విషయంలో తీసుకొద్దాం. కొంతమంది కొడితే మాట వింటారు, కొంతమంది కూర్చొని పెట్టి చెప్తే మాట వింటారు. ఎవరికి ఎలా అనే దాన్ని బేస్ చేసుకొని ఉండాలి తప్ప ఇది అనేది మాత్రం ఎవరు చెప్పలేం. ఓకే. ఫస్ట్ అయితే మాత్రం ఈరోజు పిల్లల్లో ఏం మిస్ అవుతుందంటే
నేను 2 ఎలిమెంట్స్ చెప్తాను. ఆ 2 ఎలిమెంట్స్ లేకపోతే మాత్రం చాలా చాలా కష్టం. ఓకే. ఒకటి బాధ్యతైనా ఉండాలి, రెండోది భయమైనా ఉండాలి. ఓకే. ఇప్పుడు మీకేది ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు దాదాపుగా మీరు కూడా నాకు 9 ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. మీకు బాధ్యత ఉంది, అవును, ఎక్కడో కార్నర్లో కొంత భయం ఉంటుంది, జాగ్రత్త చేసుకోవాలని చెప్పి ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి బాధ్యత భయం రెండిట్లో ఏది ఉంది అనుకుంటున్నారు? 2 లేవు అనుకుంటున్నాను. వెరీ గుడ్, నా ఆన్సర్ మీరే కరెక్ట్గా చెప్పేశారు. 2 లేవు అనుకుంటున్నాను. 2 లేవు అసలు. వాళ్ళు ఏముందంటే ఇకపోతే ఇకపో ఏమవుద్దా, నువ్వు కాకపోతే ఇంకేంటి అనే విధంగా. అటు బాధ్యత భయం లేకపోతే, నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, తప్పనుకున్నా ఏమనుకున్నా పర్లేదు. చిన్నప్పుడు మాస్టర్ చేతిలో బెత్తం దెబ్బలు తిన్నాం కాబట్టి ఈరోజు సమాజంలో మనం గౌరవంగా ఉన్నామని నేను అంటాను. ఈ జనరేషన్లో చాలామంది టీచర్ల దెబ్బలు కాదు, ఇంట్లో వాళ్ళ దెబ్బలు కాదు, ఎవరి మాట కూడా పడట్లేదు కాబట్టి పెద్ద అయిన తర్వాత పోలీసు వాళ్ళ చేతుల్లో లాఠీలు దెబ్బలు తింటూ ఈరోజు చాలామంది యువత ఉండిపోయారు. ఇది తప్పైనా రైట్ అయినా స్ట్రాంగ్గా నమ్మే విషయం. తర్వాత వాళ్ళు ఎన్ని కౌంటర్లు వేసుకొని నాకు ప్రాబ్లం లేదు, కానీ దయచేసి ఫస్ట్ అయితే మాత్రం మనిషికి బాధ్యత అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. మనకి భయంతో కూడిన బాధ్యత ఈరోజు మనందరం బతికాం. కానీ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే దండించడం లేక గారాభం ఎక్కువై ఇది ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి ఆ టైంలో ఒకవేళ కొట్టడం వర్కౌట్ అవ్వట్లేదంటే మాత్రం పనిష్మెంట్ కాకపోతే రీఇన్ఫోర్స్మెంట్ అయినా ఉంచండి. 2 టర్మ్స్ ఉన్నాయి సార్, పనిష్మెంట్, రీఇన్ఫోర్స్మెంట్. పనిష్మెంట్ ఏంటంటే కొడితే, అది కొట్టడం ద్వారా వచ్చేదాన్ని పనిష్మెంట్ అంటాం. అది కొట్టడమా, తిట్టడమా, మందలించడం ఏదో ఒకటి. దానివల్ల చాలామంది ఈ మధ్య వచ్చే వాళ్ళందరూ ఏమంటారంటే, లేదు కొడితే వాళ్ళు రివర్స్ అయిపోతారు, కొడితే వాళ్ళు దాన్ని సైకలాజికల్గా ఫీల్ అవుతారు ఉన్నారు. ఆ కేసెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ కొంతమంది ఆ భయంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సెకండ్ది రీఇన్ఫోర్స్మెంట్, అంటే నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, నువ్వు ఇది చేయకపోతే ఇది రాదు అనే రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఒక్కసారి పిల్లల్ని చూస్తూ వాళ్ళు దేని ద్వారా నేర్చుకుంటున్నారు, ప్రతిసారి బుజ్జగించి చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు అంటారు, కొంతమంది చావ కొట్టినా కూడా అర్థం చేసుకునే వాళ్ళు అంటారు. సో ఫైన్ ట్యూన్ చేస్తూ మీ పిల్లాడి ఆలోచన విధానానికి, మీ పాప ఆలోచన విధానానికి వాళ్ళు ఎలా తీసుకుంటే ఉంటారు, వాళ్ళకి ఇవి నేర్పడానికి వాళ్ళు ఏ మార్గం అనేది చూడండి తప్ప అస్తమానం కొట్టాలా కొట్టకూడదు అనే డిబేట్లో కాకుండా ఏది కరెక్ట్ అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. 200% నేను కాదు, ప్రపంచంలో ఏ ఒక్కరు చెప్పలేరు. కానీ డైలాగులు చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు మీరు అడగగా నేను ఆన్సర్ ఏం చెప్తాను, కొట్టకూడదు అన్నాను అనుకో, చాలామంది పేరెంట్స్ ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, సార్ మా వాడు కొడితే కానీ మాట అయినట్లేదు అంటారు. ఇప్పుడు దానికి ఏం చెప్పాలి? సో అందుకని అది ఇండివిజువల్ పర్సోనాని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలకి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వకపోతే డెఫినెట్గా వాళ్ళు సమాజానికి భారంగానే మారే విధంగా ఇప్పుడు మన యువతను చూస్తున్నాం. అందుకని బాధ్యత, భయమో ఏదో ఒకటి వాళ్ళలో కొద్దిగా ఉండాలి. అందుకంటే మనము ఇప్పుడు చూస్తుంటే చాలామంది టీనేజర్స్ 15-16 ఇయర్స్, 14-15-16 ఇయర్స్కి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోవడము, చిన్న చిన్న దొంగతనాలకు చేయటము. మొన్న మధ్య కూకట్పల్లిలో ఒక 10th క్లాస్ కుర్రాడు వాడు బ్యాట్ కోసం అమ్మాయి మీద హత్య చేయటము, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం రెగ్యులర్గా. సో అప్పుడే కనుక మనకు కంట్రోల్ ఉంటే ఇలాంటివి జరగవని చెప్పి చిన్న లాజిక్ మనకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన పుస్తకంలో ఒక దాంట్లో చాలా బాగా రాశారు. పిల్లల్ని మీరు ప్రేమగా పెంచుతున్నారా, గారాభంగా పెంచుతున్నారని రాశారు. అందరూ ఏమంటారంటే మేము ప్రేమగా పెంచుతున్నారు. ఆయన డిఫరెన్స్ చేస్తూ మళ్ళీ చెప్పారు, ప్రేమ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా వస్తువు అడిగినప్పుడు దాని విలువ తెలియజేస్తూ, దాన్ని వాళ్ళకి అవసరాన్ని క్రియేట్ చేస్తూ, అది నిజంగా వాళ్ళకి అవసరం అనిపిస్తే దాని విలువ తెలియజేసి ఇస్తే దాన్ని ప్రేమ అంటారు. ఓకే. వాడు అడక్కముందే కొండ మీద కోతిని చందమామని తీసుకొని వచ్చి అడక్కముందే సైకిల్ ఇచ్చేసి, అవును మీరు నాకు చెప్పండి సార్, చిన్నప్పుడు సైకిల్ రెంట్కి తీసుకొని తొక్కిన ప్లస్ మళ్ళీ ఆ సైకిల్ ఎప్పుడు వస్తుందని ఆ నిల్చొని వెయిట్ చేస్తూ, మళ్ళీ ఫ్రెండ్ దగ్గర బైక్ కూడా మనం సొంత బైక్ కొనలేదు నాకు తెలిసి, బైక్ కూడా ఎవడన్నా బైక్ ఇస్తే దాంట్లో 10 రూపాయలు 20 రూపాయలు పెట్రోల్ పోసుకొని అప్పుడు తిరిగి చేస్తాం. అలా తిరిగి చేసాం కాబట్టి సైకిల్ వాల్యూ మనకు తెలుసు, బండి వాల్యూ మనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళకి అడక్కముందే సైకిల్. ఈ మధ్య పేరెంట్స్ వాడే ఒక అద్భుతమైన డైలాగు, తెలుగు భాషలో చిరంజీవి గారికి క్షమించండి అనే పదం ఎంత నచ్చదో నాకు నచ్చని ఒక స్టేట్మెంట్ చెప్తా. వీళ్ళందరూ నన్ను తిట్టుకున్న పర్ల ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నాకెలాగో నేను పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదండి, నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదండి. ఇది ఎంతవరకు రైట్ అంటారు సార్? కరెక్ట్ కాదు. 200% కరెక్ట్ కాదు. ఎవరు ఎన్నన్నా కూడా నేను ఒకటే చెప్తాను. ఎందుకు ఇది కరెక్ట్ కాదంటున్నా అంటే, మనకి కష్టం విలువ తెలిస్తేనే సుఖాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. 24 గంటలు వాళ్ళకి అన్నీ లగ్జరియస్గా ఇచ్చేస్తే వాడికి కష్టం తెలియకుండా మళ్ళీ డైలాగులు ఏమంటారు తెలుసా, మీ నాన్న ఎంత కష్టపడుతుందో తెలుసా, మీ మదర్ ఎంత కష్టపడుతుందో తెలుసా, ఎవడు చెప్పమన్నాడు అవన్నీ? ఎక్స్పీరియన్స్ చేయించండి. నేను ఇప్పటికీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
ఒక కౌన్సిలింగ్ కేసు వచ్చింది. 10th క్లాస్ కుర్రాడు, వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు. మా అబ్బాయి అసలు ఎలా ఉన్నాడంటే చదువులు అంతా బాగానే ఉంది సార్, కానీ వీడి యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఏదో వీడు అంబానీ కొడుకో లేకుంటే అదానీ కొడుకులాగా బిహేవ్ చేస్తున్నాడు సార్. నేనేదో నార్మల్ పని చేసుకున్నంటే మీరేం పని చేస్తుంటారండి? నేను క్యాటరింగ్ చేస్తుంటాను సార్. క్యాటరింగ్ అంటే సప్లయర్గా ఉంటారా లేకుంటే వండి? లేదు సార్, నాకంటూ క్యాటరింగ్ సంస్థ ఉంది, నా దగ్గర ఒక 10 మంది పని చేస్తుంటారు, మేము పెళ్ళిళ్ళకి మిగతా ఫంక్షన్లు అన్నిటికీ ఇస్తుంటారు. వెరీ గుడ్ అండి. మీ అబ్బాయితో అసలు ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది, వీడు అన్ని అడిగే ఐటమ్స్ అన్ని లగ్జరీ ఐటమ్స్ అడుగుతాడు, ప్రతిదీ ఏంటంటే డబ్బు లెక్క లేకుండా చేస్తున్నాడు సార్ అని చెప్పన్నాడు. సరే నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీ అబ్బాయిని ఎప్పుడైనా మీరు పని చేసే స్పేస్కి తీసుకెళ్ళారు? వస్తుంటాడు సార్. ఏం చేస్తుంటాడు? ఏముంది సార్, నాతో పాటు నేను పనిచేసే ప్లేస్కి తీసుకెళ్తాను, అక్కడ మేము కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం, మా పని వాళ్ళందరూ వంటలు అవన్నీ చేస్తూ ఉంటారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? నేను తీసుకెళ్తాను కదా సార్, మా పని వాళ్ళందరికీ మా అబ్బాయిని తెలుసు, అందరికీ తెలుసు, నా కొడుకు అని అందరికీ తెలుసు. వీడు రాగానే ఆయన కుర్చీ వేసి కూర్చొని పెడితే వీడు అక్కడ కూర్చొని కుర్చీలో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు సార్, చేస్తుంటారు. సరే సార్, మంచి పని. సరే, నాకు కౌన్సిలింగ్ అంతా డబ్బులు ఇవ్వకుండా నేను ఒకే ఒక విషయం చెప్తాను, నా దగ్గరికి వస్తే 10 సార్లు వస్తానంటే నాకు డబ్బులు కట్టండి, లేదా ఈ ఒక్క దాంట్లో నేను ఒక విషయం చెప్తాను, మీరు చేస్తే మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదన్నా, మీరు చెప్పండి సార్ ఏమైనా చేస్తాను. ఓ పని చేయండి, నెక్స్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు ఎవడైతే వాడి కుర్చీ వేస్తాడో వాడిని ఉద్యోగం నుంచి పీకండి అని చెప్పాను. అదేంటి సార్, నేను చెప్పింది చేయండి, వెళ్ళండి అన్న. నేరుగా వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి, సార్ మా అబ్బాయిని మీకు పరిచయం చేద్దామని వచ్చాను, వీడు ఇప్పుడు మారాడు సార్. ఏమైందంటే ఆ రోజు నుంచి వాళ్ళు వెళ్ళి పని వాళ్ళందరికీ చెప్పాడంట, ఎవడైనా సరే వీడు నా కొడుకు అని చెప్పి అలా మర్యాదరిస్తూ చేశారంటే మాత్రం మీకు ఉద్యోగాలు లేపేస్తాను, జాగ్రత్త పెట్టుకుని వాడు కూడా పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి తండ్రి అక్కడ కూర్చొని మసాలాలకు కావాల్సిన వస్తువులని కలుపుతుంటే వీడు అక్కడ కూర్చొని ఆనియన్ కట్ చేస్తుంటే ఆ రోజు తండ్రి కష్టాన్ని వాడు చూశాడు. కష్టం చెప్పాలా చూడాలా? వాళ్ళు ఖచ్చితంగా చూడాలి, పరిచయం చేయాలి కదా, ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి, పరిచయం చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈరోజు అలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళందరూ, ఈరోజు మీరు కానీ నేను కానీ అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఆ కష్టం పడి వచ్చాం కాబట్టి ఈరోజు ఏసీలో కూర్చున్న దాని వాల్యూ మనకు తెలుస్తుంది. అలా కాకుండా కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి అదే ఇచ్చేస్తే ఏమవుతుందండి? అందుకే ఫస్ట్ గారాభం కాకుండా ఒకగానొక్క కొడుకండి, ఒకగానొక్క కూతురండి, ఇంకెవరి కోసం ఇదంతా కష్టపడేదని ఎదవ డైలాగులు వేసి వాళ్ళని నాశనం చేయకండి, పరిచయం చేయండి. తిన్న ప్లేట్ కూడా కడిగి పెట్టని జనరేషన్లో ఇప్పుడు ఉంటే ఇంకేం బాగుపడతారు వాళ్ళు? దయచేసి ఇది ఒక్కటి మాత్రం మనం మార్చుకోవాలండి. అందుకే ఆ స్టేట్మెంట్, నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదనే డైలాగులు రాకూడదు. ప్రీవియస్ జనరేషన్స్ చూసుకుంటే మనము మన చైల్డ్హుడ్లో లేదా ప్రీవియస్ జనరేషన్స్ చూసుకున్నప్పుడు ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది కొంత బాగుండేది. అంటే పెద్ద కోపం వచ్చినా కానీ చేసేది ఏం లేక ఖాళీగా ఉండిపోయేవాళ్ళు. స్టబర్నెస్ అనేది చాలా తక్కువగా ఉండేది. బట్ ఇప్పటి పిల్లలు యాంగర్ అనేది విపరీతంగా ఉంటుంది, స్టబర్నెస్ బాగా ఎక్కువైపోయి ఉంటుంది. వాడికి ఏదైనా ఇవ్వకపోతే ఫోన్ పగల కొట్టేస్తుంటాడు, డోర్ను కొట్టేస్తుంటాడు, ఇంకా క్రూయల్గా కూడా బిహేవ్ చేస్తుంటాడు, ఏదైనా చేతిలో ఉంటే విసిరేస్తుంటాడు. పేరెంట్స్ కూడా మా వాడు టైగర్, మా వాడు ఇది అది అని చెప్పి అవన్నీ టైటిల్స్ చెప్తుంటారు. సో ఈ యాంగర్ అండ్ స్టబర్నెస్ ఈ పిల్లల్లో పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఎలా తగ్గించాలి దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు తినే ఏ జంక్ ఫుడ్ కానీ దేని నుంచైనా ఫస్ట్ అది ఇంకా ట్రిగ్గర్ అవుతుంది. మీకు రోజు ఉప్పు కారాలు వేసి పెడితే మీరు ఏం చేస్తారు? లోపల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటే ఇంకా ఏమి టైంకి కెమెరా పెట్టలేదు, ఏమి టైంకి లైట్ లేదు, ఇంకా మీరు ఫ్రస్ట్రేషన్ చూపిస్తారు. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన చుట్టూ ఉండే వాతావరణం. ఓకేనా? వీళ్ళు వెళ్ళే ఏ సినిమా అయినా చూడండి, ఏ సినిమాలో డైలాగ్ చూసినా కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా చూసారా సినిమా కానీ ఏదైనా ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడు మీకు బాధ కలిగినప్పుడు మీరు ఏవి ఎక్కువ చూస్తారంటే బాధలో ఉండేవి ఎక్కువ చూస్తూ ఉంటారు. అవునా? బాధలో ఉన్నప్పుడు చూస్తుంటే మీకు ఇంకా తెలియకుండా ఆ ఎమోషన్ ఇంకా డౌన్ అయిపోతుంటుంది. మీరు ఎప్పుడైనా మీకు యాక్షన్ సినిమాలు ఇష్టం అనుకోండి, తెలియకుండా వీడి బ్లడ్లో మనకి, మీకు తెలుసో లేదో, డిఫరెంట్ సినిమాల దగ్గర నుంచి ఆ వాడే బూత్ పదాలు, సిగరెట్ పట్టుకొని ఇవన్నీ కూడా పిల్లల మీద ఇంపాక్ట్ చేస్తూనే ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంటంటే, ఓ అరిస్తే ఇలా కంట్రోల్ వస్తారా, అరిస్తే ఇలా మన మాట వింటారని చెప్పి వీడి బ్లడ్లో అది స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ది అది. థర్డ్ది, మన ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఎలా బిహేవ్ చేస్తున్నారో అది కూడా వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇది మూడోది. నాలుగోది, అన్నిటికంటే ముఖ్యం, ఇప్పటి జనరేషన్లో జెన్ ఆల్ఫాలో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బై బర్త్ వాళ్ళ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ అంటే ఇంతకుముందు రోజుల్లో మనం చిన్నప్పుడు పిల్లలు ఒక ఇడ్లీ ఇచ్చాడు కూర్చొని పెడితే రేపు ఉదయం దాకా కూడా అక్కడే కూర్చొని ఉంటారు, అసలు కదలరు. ఎవరో 100 మందిలో 2 ముగ్గురులో మాత్రం తులిపికి అటు ఇటు తిరిగితే ఏంట్రా వీడు ఒక చోట ఉండట్లేదని చెప్పే విధంగా ఉండేవాళ్ళు. ఈరోజు అది రివర్స్ అయ్యి 1-2 మాత్రం కామ్గా కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళి అగిపెట్టి పెడితే మొత్తం తగలబెట్టేసి వచ్చేస్తారు. ఆ రేంజ్లో ఉంటారు. సో
ఆల్రెడీ అంత హైపర్ ఉన్నప్పుడు, అంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఏదన్నా వాళ్ళకి కావాల్సింది జరగకపోయినా, నాకు ఎక్స్పెక్ట్ చేసింది నాకు అక్కడ జరగకపోతే వెంటనే నా టెంపర్మెంట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి యాంగర్గా మారిపోతుంది. అంటే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చే టైంకి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చే టైం మీరు రెడీగా ఉండాలి, కెమెరా సెటప్ అంతా పెట్టేసి రెడీగా ఉండాలి. ఇప్పుడు మీరు నాకంటే ఇద్దరు సిమిలర్ పొజిషన్, నాకంటే పెద్ద ఉన్నారు కాబట్టి నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు నాకంటే చిన్నవాడు నేను అనుకున్న పని చేయకపోతే ఏం చేస్తాను? వెంటనే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం అంటే, నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆ పిక్చర్ నాకు అక్కడ క్లియర్గా కనపడకపోతే వెంటనే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు పిల్లల్లో ఎందుకు కోపం వస్తుందంటే, నా మొబైల్ ఎవరైనా లాక్కున్నారు, నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు మొబైల్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, కోపం వచ్చేసింది. నేను అడిగిన వస్తువు ఇలా కోపం వచ్చేసింది. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వట్లేదో అప్పుడు యాంగర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే మొండిగా ఇలా తయారవుతూ ఉంటారు. ఆ టైంలో ఫస్ట్ మనం చేయాల్సింది అంటే, వీళ్ళకి ఇంట్లో వాతావరణం ఫస్ట్ ప్రాపర్గా చెక్ చేయాలి. ఇంట్లో వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లో అమ్మ కానీ నాన్న కానీ వెళ్ళి లోపల కొట్టుకొని సావండి, కానీ బయట మాత్రం విత్ స్మైలింగ్తో ప్లెజెంట్నెస్లో ఉండే విధంగా ఫస్ట్ అది. సెకండ్ది, వీళ్ళు చూసే కార్టూన్స్ దగ్గర నుంచి, అవును మీరు మొన్న కూకట్పల్లి ఇన్సిడెంట్ చెప్పారు కదా, కూకట్పల్లి ఇన్సిడెంట్ వాడు అలా అవ్వడానికి కారణం ఏంటి? వెబ్ సిరీస్లు చూసి, వెబ్ సిరీస్ నుంచి ఎలా చేయాలని ప్లాన్ చేసుకొని వాడిని, అరే బాబు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వరా అంటే కూడా ప్రిపేర్ అవ్వని పిల్లలు ఎలా మర్డర్ ప్లాన్ అని చెప్పి, ఎవడొస్తే ఎలా కొట్టాలని చెప్పి ప్రిపేర్ అయ్యారంటే ఎంత సైకలాజికల్గా వాళ్ళు ఎంత డిఫరెంట్గా వెళ్తున్నట్టు. 2 ఏళ్ల క్రితం అనుకుంటా, ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటూ, ఈ అమ్మాయితో వర్కౌట్ అవ్వక, అబ్బాయితో వర్కౌట్ అవ్వక, అబ్బాయి ఫ్రెండే ఇంకొక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయితో ఈ అమ్మాయి రిలేషన్లోకి వెళ్ళి, ఈ మధ్యలో వాడొచ్చి అరే నన్ను వదిలేసి నువ్వు వాడుతూ తిరుగుతున్నావు అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే వీడిని రెచ్చగొట్టి, నా ఎక్స్ లవరు నీ ఫ్రెండే, వాడు వచ్చి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, వాడు ఉంటే మన ఇద్దరం ఇంకా వర్కౌట్ అవ్వనేసరికి వీడిని రెచ్చగొట్టేసరికి వీడికి ఏం చేయాలి తెలియక ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేసి మొత్తం అన్ని డ్రాస్టిక్గా ఏమేమి జరుగుతుందో తెలుసుకొని డీమార్ట్కి వెళ్ళి కత్తి కొనుక్కొని వచ్చి పెట్టుకొని 3 వారాల పాటు దాని మీద పగడబందీగా ప్లాన్ చేసి, 3 వారాలు ప్లాన్ అయిపోయిన తర్వాత నేరుగా వాడిని ఇంటికి తీసుకొని చంపేసి అన్ని పార్ట్స్ని కవర్లో కట్టి ఒక్కొక్క పార్ట్ ఒక్క దగ్గర పడేసి, తర్వాత ఈ అమ్మాయికి వచ్చి చెప్పి, పార్ట్స్ పడేశానంటే, అవునా ఎక్కడెక్కడ పడేసి చూపిద్దో పదా అంటే, ఆ అమ్మాయిని బండిలో ఎక్కించుకొని ఈ పార్ట్ ఇక్కడ, హార్ట్ ఇక్కడ పడేసాను, తలకాయ ఇక్కడ పడేసాను, చేతులు ఇక్కడ పడేసానని చెప్తే అది మొత్తం చూసి నేరుగా వెళ్తూ ఆకలేస్తుందని చెప్పి వెళ్ళి డాబాకి వెళ్ళి బిర్యానీ తినొచ్చిన అద్భుతమైన జనరేషన్ ఇప్పుడున్నారు. కుతుబుల్లాపూర్లో రామోజీ దగ్గర జరిగింది. అప్పట్లో సెన్సేషన్ ఇది. అది ఎంత సెన్సేషన్ కాకుంటే, దానికి చంపినోడు 3 వారాల పాటు డీమార్ట్ కత్తి కొనుక్కొని వచ్చి పెట్టుకొని దాన్ని మొత్తం ఎక్కడెక్కడ జరుగుతుందో మొత్తం ఏమేం చేస్తే మనకు తెలియదు అనే విషయాన్ని మొత్తం చేసుకొని వచ్చాడు. దానికి ట్రేస్ చేయడానికి పోలీసు వాళ్ళకి 3-4 వారాలు పట్టింది. అరే మీరు బతకడానికి తెలియని వాడంటారా అంటే ఇలాంటి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా అయ్యారంటే, వాడికి అవతల వ్యక్తి మీద కోపం, ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక నెగిటివ్ వేలో ప్రదర్శించాడు. ఒకరిని చంపడం ఈజీ భయ్య, కనీసం ఒక దెబ్బ కొట్టాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను ఇందాక నడిచి వస్తున్నప్పుడు మీ కాలు అక్కడ తగిలితేనే భయ్య సారీ, మనకు ఉండే ట్రెడిషన్లో కాలు తగిలితే, కాలు పొరపాటున తగిలితే నమస్కారం చేస్తాం. అలాంటప్పుడు ఎందుకు ఇలా మారిపోతున్నారంటే, చిన్నప్పటి నుంచి చూసే కార్టూన్స్ దగ్గర నుంచి సినిమాలు, వెబ్ సిరీస్, ఆడే ఎదవ పబ్జీ ఫ్రీ ఫైర్ గేమ్ దగ్గర నుంచి, ఆ ఫ్రీ ఫైర్ గేమ్ పబ్జీలో ఏంటి, కొట్టు చంపు, అదేంటి ఏదో చికెన్ వచ్చింది ఏదో డైలాగులు మాట్లాడుతుంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే, నాలో వెంటౌట్ చేయలేని ఎమోషన్ నాకు అక్కడ కనపడుతూ ఉంటే, నేను దాన్ని చూసుకొని సాటిస్ఫై అవుతూ ఉంటే, ఒక రోజున నా వెంటౌట్ బయటకు వస్తుంది. ఇవన్నీ యాంగర్ గల కారణాలు. దాని నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ వాతావరణాలని చేంజ్ చేయాలి భయ, లేకపోతే ఇదంతా డెఫినెట్గా బిగ్గెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చాలా వరకు లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఉన్నప్పుడు కొట్టుకుంటుంటారు, ఇంట్లో అరుస్తుంటారు, ఒకరినొకరు అబ్యూస్ చేసుకుంటూ, ఫిజికల్ కావచ్చు, వర్బల్ అబ్యూస్ కావచ్చు చేసుకుంటారు. ఇది పిల్లల ముందు చేయటం వల్ల వాళ్ళకు మైండ్ మీద, అంటే రేపు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ పార్ట్నర్స్ మీద ఇట్లాంటిది ఒకటి చేయొచ్చు అనే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. అండ్ ఇది ఎంతవరకు వాళ్ళ ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేస్తుంది? 100% కాకపోయినా 99% ఇంపాక్ట్ అవుతుంది. 100% అని చెప్తే మిగతా వాళ్ళు వచ్చి మేము బాగానే ఉన్నాం కదా, మా అమ్మని కొట్టుకున్నా అనే వేళలో కొంతమంది ఉంటారు. 100%లో 99% మాత్రం ఇంపాక్ట్ చేస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అమ్మా నాన్న కొట్టుకోవడం వల్ల పిల్లల మీద ఏమవుద్దంటే, ఫస్ట్ ఈరోజు మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు 30-32 ఇయర్స్ ఏజ్ ఉండే అబ్బాయిని అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గర తీసుకొని వచ్చి, మా వాడు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. మేము వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే, సార్ అంతా బాగానే ఉంది సార్, ఉద్యోగం అంతా చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, అంతా బాగానే ఉంది, పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్నలాగా మాత్రం బతకాలనుకోవట్లేదు సార్, వేస్ట్ అసలు. వాళ్ళని చూసిన తర్వాత ఇదా మ్యారేజ్ అనిపించే విధంగా ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు
24 గంటలు వీళ్ళ ముందే నీ బతుకి నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం నాశైపోయింది, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుని, నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని మన జీవితం ఇదని చెప్పి ప్రతి ఒక్కటి పిల్లల ముందే వీళ్ళు ఇలాగే బతుకుతూ ఉన్నారు. ఫస్ట్ నేను ఒక విషయం అడుగుతాను చూసే వాళ్ళందరినీ కూడా. పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి అంటారు, పెళ్ళైన తర్వాత భార్యాభర్త అంటారు, పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు, భార్యాభర్తలు అంటారు. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికి ప్రమోషన్ వస్తుంది, అమ్మా నాన్న అని చెప్పి. ఎంతమంది అమ్మా నాన్నలు భార్యాభర్తలుగా బ్రతుకుతున్నారు అడగండి ఒకసారి. 24 గంటలు ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఎంతసేపటికి వాడు హోంవర్క్ చేశాడా, వాడు క్లాస్కి వెళ్ళాడా, వాడు అంతా బాగా చేశాడా, వాడన్నా ఇబ్బంది పెట్టాడని ఎంతసేపటికి తండ్రిలాగే మనం బతుకుతున్నాం. తల్లి కూడా ఎంతసేపటికి వీడికి ఏం చేసి పెట్టాలి, వీడికి ఏం జరగాలి, వీడికి నెక్స్ట్ ఏం చేయాలి, ఆయన వస్తే వీడికి ఏం చదువు అని 24 గంటలు తల్లి తండ్రిగా మాత్రం బతుకుతున్నాం. కానీ భార్యాభర్తలుగా ఎలా బ్రతుకుతున్నారు? ఎప్పుడు బ్రతుకుతారు తెలుసా? వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయి ఎక్కడికైనా అంటే పిల్లలకి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటి. కానీ ఫస్ట్ వాళ్ళు అక్కడ చూసేది ఏం తెలుసా? స్కూల్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ అన్నీ నేర్పిస్తారు. బయటికి వెళ్తే మిగతా అవి డ్రైవింగ్ లైసెన్స్లో లేకుంటే ఇంకేమైనా స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. ఒక రిలేషన్లో ఉండి అద్భుతమైన పేరుగా ఉండాలి, ఒక భార్య అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇలా ఉంటుందని ఏ స్కూల్ నేర్పిస్తుంది? ఇల్లే నేర్పించాలి. అదొక్కటే మిస్ చేస్తే 25 ఏళ్ల వరకు వీడి కెరియర్లో సక్సెస్ఫుల్, 25 ఏళ్ల తర్వాత మిగతా 70 సంవత్సరాలు నాకు పెళ్ళొద్దు, నాకు పిల్లలొద్దు, నాకు జీవితం వద్దని బ్రతుకుతుంటే డూ యూ కాల్ హిమ్ యాజ్ సక్సెస్ఫుల్? నో. ఈరోజు నేను ఫస్ట్ పేరెంటింగ్లో ఫస్ట్ వీళ్ళు కోరుకునేది ఏంటంటే పిల్లల ముందు భార్యాభర్తలుగా మీరు బ్రతికిన రోజే వాడు గొప్పగా సిటిజన్ అవుతాడు. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం వీళ్ళందరూ ఏమంటారు, సార్ భార్యాభర్తలు అంటే రొమాన్స్. మీ బతుకులకి భార్యాభర్తలు అంటే కేవలం సెక్స్, రొమాన్స్ మాత్రమే కాదు. అస్సలు వర్డ్స్ ఏంటి తెలుసా? ఇద్దరు ఒకరినొకరు ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ రెస్పెక్ట్. ఒక భార్యగా భర్తకి ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది, భర్త భార్యకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది ఎలిమెంట్ పిల్లలు బాగా నేర్చుకుంటారు. సెకండ్ది, చాలామంది ఏమంటారంటే పిల్లల ముందు కొట్టుకోవద్దు అంటారు. నేనేమంటాను తెలుసా? మ్యాక్సిమం పిల్లల ముందు ఎట్టి పరిస్థితిలో గొడవలు పడకండి. అందుకే కావాలంటే రూమ్లోకి వెళ్ళి కొట్టుకొని చావండి, కానీ బయట మాత్రం చాలా బాగుండండి. ఒకవేళ పొరపాటు సిచ్యువేషన్ బాగాలేక ఎప్పుడైనా మీరు గొడవ పడిన రోజు మాత్రం, ఈ మధ్య చాలామంది మీరు చూసారనుకో, గొడవ పడితే 2-3 రోజులు మాట్లాడుకోరు, 4-5 రోజులు మాట్లాడుకోరు. వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? గొడవ పడంగానే ఈమె రూమ్లోకి వెళ్తుంది, ఆయన రూమ్లోకి వెళ్తారు, పిల్లలు ఏట్లోకి వెళ్ళాలి. ఇంకా వాడేం చేస్తాడు, ఏంటో వీళ్ళు ఈడు వెళ్తాడు. కానీ నేనేమంటాను తెలుసా? ఏ గొడవైనా రాత్రి లైట్ ఆఫ్ చేసి పడుకునే టైంకి ఆ గొడవ సెటిల్ అయిపోవాలి. ఓకే, ఇద్దరు కూర్చొని ఈగో ముఖ్యం, పిల్లలు ముఖ్యం భయ్య. పిల్లలే ముఖ్యం లైఫ్లో. పక్క చూసే వాళ్ళందరూ ఇదే కామెంట్ ఒకసారి రాయండి. పిల్లలు ముఖ్యం, ఈగో ముఖ్యం, ఇదే మాట్లాడుకుందాం. లేదు సార్, మా ఆయన నన్ను తిట్టాడు, నాకు ఈగోనే ముఖ్యం, పిల్లలు ఎట్టపోయినా పర్లే, మా ఆయన నన్ను వచ్చి క్షమాపణ కోరాలి అనే డైలాగులు అనుకుంటే మాత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి నేను మ్యూజియంలో పెడతాం. అలాంటి ఆడవాళ్ళు ఎవరు. అదేవిధంగా భర్త కూడా, లేదు మా ఆవిడది నాకు అడిగి చేయలేదు, నేను అందుకని నేను మాట్లాడను, తనకైనా ఇప్పుడు నేను ఎందుకు తగ్గాలి అని తగ్గేదేలా డైలాగులు వేసుకొని మీరు ఉంటారంటే మాత్రం అలాగే ఉండండి. కానీ పిల్లలు ముఖ్యమా, ఈగో ముఖ్యం అంటే నేను పిల్లలే అంటాను, మీరు అదే అన్నారు. అలాంటప్పుడు సాయంత్రం ఇద్దరు పార్ట్నర్స్ కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకొని, సారీ ఇందాక ఎమోషనల్ ఇది అన్నాను, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ ఐ లవ్ యూ టు ద కోర్ అని పిల్లల ముందు ఒక మాట చెప్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు తెలుసా? ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య మనస్పర్ధలు వస్తాయి, అవును, కానీ సాయంత్రానికి అది సాల్వ్ చేసుకోవాలి అనేది బ్యూటిఫుల్ లెసన్. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ ఎక్కడ నేర్పించిన లెసన్ తల్లిదండ్రులు, ప్రొఫెసర్స్ నేర్పించాలి. అవును, అది మాత్రం 200% జరగాలి. అందుకే గొడవ పడండి. నేను అలా అని చెప్పి నేను ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నా, నేను మొత్తం నాకు మా వైపు మధ్య ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఎవరైనా వస్తాయి. అలా రాలేదు అంటే మాత్రం డెఫినెట్గా అదేదో తేడా ఉన్నట్టు అర్థమైతే. ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ చిన్నవి ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు సాయంత్రానికి వెళ్ళిపోయి నేను కావాలని బుజ్జగిస్తాను. ఇప్పుడు పాప అలిగినప్పుడు నేను వెళ్ళి తల్లి ప్లీజ్ తల్లి అంటాను కదా, అదే భార్యను అడగడానికి ఏం రోగం కాదు కదా. సో దేర్ షుడ్ బి ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎట్టి పరిస్థితిలో ఆ గొడవ నైట్ దాటి వెళ్ళకూడదని నేను అంటాను. అది వెళ్ళిన రోజు మాత్రం పిల్లలకి అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. సాధారణంగా పేరెంట్స్ ఇట్లా అంకుల్స్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు, మా పిల్లోడు ఆ స్కూల్లో చదువుతున్నాడు, మా అమ్మాయి ఈ స్కూల్లో చదువుతుంది, మా వాడికి గోల్డ్ మెడల్ వచ్చింది, మా వాడు బాగా టాలెంటెడ్, ఇలా కంపారిజన్ చేస్తుంటారు. ఈ కంపారిజన్ కల్చర్ని యాజ్ ఏ పేరెంట్ కోచ్గా మీరు ఎట్లా చూస్తారు? కంపారిజన్ అనేది 200% అందరూ ఏమనుకుంటారంటే చాలా బాగా ఎఫెక్ట్ తీసుకొస్తుంది అంటారు. నేనేమంటానంటే దాంట్లో 2 రకాల కంపారిజన్స్ ఉంటాయి. ఈరోజు పిల్లలందరినీ పేరెంట్స్ ఎలా పెంచుతున్నారంటే
సొసైటీ కోసంగా పెంచే పేరెంట్స్ ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. మీరు నన్ను తప్పు అనుకున్నా ఏమనుకున్నా పర్లేదు, సొసైటీ కోసం అని ఎందుకు అంటున్నానంటే, విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక 6 ఏళ్ల క్రితం నాకు తెలిసి. అది టీవీలో నేను చూశాను. ఆ రిపోర్టర్కి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, స్కూల్ బయట ఒక పేరెంట్స్ ఇద్దరు కూర్చొని, అమ్మా నాన్న ఇద్దరు కూర్చొని ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తూ ఉంటే, ఏం ధర్నా అంటే, ఈ స్కూల్ వాళ్ళు ఇంత ఫీజు కట్టించుకుంటున్నారు, మేము కట్టలేకపోతున్నాం, అందుకని ధర్నా చేస్తున్నాం, మా పిల్లాడు ఈరోజు ఫీజు కట్టలేదని ఇంటికి పంపించేస్తారు, దానికోసం ధర్నా చేస్తున్నాను. నేరుగా ఈ రిపోర్టర్ వెళ్ళి అడిగారు, అమ్మ మీ ఆయన ఏం చేస్తుంటారని. మా ఆయన ఆటో డ్రైవర్ అన్నాడు. పోనీ ఈ స్కూల్ వాళ్ళు ఈ రోజు ఫీజు పెంచారా, లేకపోతే మీ పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు పెంచారంటే, లేదు నేను జాయిన్ చేసినప్పుడు అంతే ఫీజు ఉంది, ఇప్పుడు ఒక రోజు లేట్ అయితే ఎందుకంటే తరిమేస్తారని చెప్పి అన్నాడు. అమ్మ మీ ఆయన ఏం చేస్తుంటారు, ఆటో డ్రైవర్ అన్నారు. మీకు ఎంత వస్తుందండి, నెలకి ఎంత వస్తుందని. మీ స్తోమత నిజంగా ఈ స్కూల్లో జాయిన్ చేసే స్తోమత ఉందా అని అడిగాడు. లేదండి అండి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారంటే, ఏం చేస్తారు పిల్లల కోసం. మీరు ఈరోజు స్థాయిని మించి ఎందుకు జాయిన్ చేశారంటే, సార్ మేము 10 మందిలో చెప్పుకోవాలి కానీ సార్ మా పిల్లడు ఎక్కడ చదువుతుంటే ఈ స్కూల్లో చదువుతున్నా అని చెప్పి సొసైటల్ కంపారిజన్ కోసం తీసుకొచ్చి మీరు జాయిన్ చేశారు కదా. ఇప్పుడు ఫీజు అంత ఎక్కువ అని స్కూల్ మీద కంప్లైంట్ ఇస్తూ మీరు ధర్నా చేస్తున్నారు, అసలు మీకు ధర్నా చేసే రైట్ ఉందని అడిగాడు. ఇది స్కూల్ని సపోర్ట్ చేస్తూ కాదు, నీ స్థాయిని మించి ఎందుకు వెళ్తున్నావు. అవును. ఫస్ట్ ఇక్కడ చేసే పెద్ద తప్పు ఏంటి తెలుసా, నేను ఈరోజు సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చూస్తూ ఉంటే చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకొని వచ్చినప్పుడు ఈ పిల్లాడితో మాట్లాడుతూ వాడు ఏం చెప్తారు తెలుసా, సార్ ఐఎమ్ నాట్ లైకింగ్ మై లైఫ్, నాకు ఇది నచ్చట్లేదు సార్. ఏరా అంత బాగానే ఉంది కదండి సార్, మా వాళ్ళందరూ, మా ఫ్రెండ్ వాడు బెంచ్ కార్లో దిగుతాడు, మా ఫ్రెండ్ ఆడి కార్లో దిగుతాడంటే, నేను తర్వాత నువ్వు ఏ స్కూల్లో చదువుతుంటే నేను సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. నేరుగా వాళ్ళ పేరెంట్స్ పిలుస్తాను, మీరేం చేస్తుంటే మేము మధ్యతరగతి ఎంప్లాయీస్ సార్, ఇంత జీతాన్ని పని చేస్తున్నాను, ఎందుకు అక్కడ జాయిన్ చేసేటట్టు వాడి ఫ్యూచర్ బాగుంటుందని. ఫ్యూచర్ బాగుంటుందా లేకుంటే ఇంకేంటంటే, లేదు సార్ ఎక్కడైనా అడిగినప్పుడు ఎవరైనా చెప్పుకునేదానికని. సారీ టు సే దిస్, ఇది నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు, చాలా వరకు ఇదే జరుగుతుంది. బెస్ట్ ఇవ్వాలన్న తపనలో ఏది బెస్ట్ ఇవ్వాలో తెలియకుండా ఈ రాంగ్ కంపారిజన్ వెళ్ళిపోయి సొసైటల్ కంపారిజన్లో చాలామంది వెళ్తున్నారు. ఇది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ కంపారిజన్, పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు కూడా వాడికి మార్కులు బాగా వస్తున్నాయని ఇక్కడ చెప్పంగానే ఇంటికి రాగానే ఈ పేరెంట్ ఏం చేస్తారంటే, చూడు సుబ్బారావు కొడుకు చూడు ఎంత బాగా చేస్తున్నాడు, నువ్వు ఉన్నావు దేనికి అనగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇది మామూలుగా పేరెంటింగ్ సెషన్కి వెళ్ళి పేరెంట్స్ అందరూ కూర్చున్నప్పుడు నేను అడుగుతాను ఇదే విషయం. అమ్మ మీ భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి మీరు నీట్గా 2 గంటల పాటు కిచెన్లో అన్నం కూర 2 రకాల వంటకాలు చేసి ఆయన ముందు తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ పెట్టిన తర్వాత ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నేరుగా మీకు విష్ చేసి ఇంటికి వచ్చేసి రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎప్పుడెప్పుడు తిందామని ఇలా కలుపుకొని ఒక ముద్ద తినంగానే నేరుగా వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు శైలజ అనుకోండి, ఆయన వచ్చి ఏంటి వంట ఇంత దరిద్రంగా ఉంది, వంట చేయడం కూడా రాదా, ఆ పక్కేంటి సుజాతని చూడు ఎంత బాగా చేస్తున్నాను కానీ మీకు ఎలా ఉంటుందని అడిగాను. ఎలా ఉంటుందంటే చాలా చిరాకు చేస్తుంది, ఇంకోసారి వంట చేయాలనిపించింది. ఒరే దరిద్రుడు, అదే ప్లేట్లో పాయిజన్ వేసి కలిపితే సగం దరిద్రం వదిలిపోద్దని ఆమెకు లోపల అనిపిస్తుంది అనిపిస్తుంది. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 మాట్లాడతాను. ఈయన ఒక ముద్ద తినేసి, శైలజ నువ్వు ప్రతిసారి వంట బాగా చేస్తావు, అసలు నీ చేతి వంట తినడానికి నాకు అదృష్టం ఉంది, అది మాత్రం నేను చెప్తాను, కానీ ఈరోజు ఎందుకో నీ మనసు దాంట్లో పెట్టక దీంట్లో ఉప్పు కారం ఏదో సరిపోలే, రేపు మళ్ళీ ఇదే వంట కోసం నేను వెయిట్ చేస్తాను, నువ్వు చేసి పెడితే నాకు తినాలనుంది అని అంటే ఏం చేస్తుంది? అప్పుడు కన్విన్స్ అవుతారు, రేపు ఇంకా బాగా వండి పెడుతుందా పెట్టదా? ఇంకా బాగా వండి పెట్టడానికి ఉంటుంది 200% ఎంకరేజ్మెంట్. ఈ రెండిట్లో తేడా ఏంటి సార్? మన కమ్యూనికేషన్ ఎలా. ఫస్ట్ దాంట్లో నేను ఈవెంట్ని ఎవరితో కంపేర్ చేశానంటే పక్కింటి సుజాతతో కంపేర్ చేశాను. సెకండ్ టైం ఎవరితో కంపేర్ చేశానంటే నిన్న నీతో ఈరోజు వంటకం బాగాలేదు, రేపు నువ్వేం చేయాలో నేను చెప్తే ఏది బాగుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామెన్ ఉన్నాడు, కెమెరామెన్తో మాట్లాడు చోటకే నాయుడు గారు చూడు ఎంత బాగా తీస్తున్నారు, ఆయన చూడు ఎంత బాగా తీస్తున్నారు అంటే, ఒరే నువ్వు ఇచ్చిందని నేను చేయడం ఎక్కువ అని వాడనుకుంటాను. అసలు నువ్వు మొన్న ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు నువ్వు కెమెరామెన్ తీస్తే అసలు వాళ్ళ పెళ్ళోళ్ళందరూ వచ్చి నీకు ఎంత సలాం కొట్టారంటే నిజంగా నువ్వు సూపర్. కానీ ఏమైంది తెలియదు, మొన్న నీకు ఒక ఈవెంట్ ఇచ్చి నేను పెళ్ళికి పంపిస్తే వాళ్ళ బాగా తెలియదంటే ఎందుకు నాకు అర్థం కావట్లా, నెక్స్ట్ పెళ్ళిది మాత్రం నెక్స్ట్ లెవెల్లో రావాలి, నువ్వేమైనా చేయి అంటే వాడు ఏం చేస్తాడు సార్, అతను ఇంకా బాగా చేస్తాడు. అంటే ఇక్కడ కంపారిజన్ 2 రకాలు ఉంటాయి. పక్క వాళ్ళతో కంపేర్ చేసిన ప్రతిసారి నేను దేనికి పనికిరాను, నా వల్ల కాదనిపించే విధంగా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు నుంచి కంపారిజన్ ఎవరితో చేయాలంటే మీ పిల్లలతోనే, మీతో మిమ్మల్ని వాళ్ళతో వాళ్ళని కంపేర్ చేస్తే మాత్రం. ఇప్పుడు నేనే వచ్చాను సార్, నేను ఒక విషయం అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన పాడ్కాస్ట్ బాగా జరుగుతుంది, నేను వచ్చి వశిష్ఠ గారు మీది దాదాపు ఒక 15 పాడ్కాస్ట్లు ఉన్నాయి, 15 పాడ్కాస్ట్లో 14 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి, ఒక పాడ్కాస్ట్ ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, అదొక్కటి కనుక ఇంకా నెక్స్ట్ టైం ఇది రాకుండా చూసుకుంటే మాత్రం మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు అని చెప్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? చాలా పాజిటివ్గా తీసుకుంటాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏముందండి మీ పాడ్కాస్ట్లు మిగతా వాళ్ళు చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే, మరి నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళరా, నువ్వు ఫస్ట్ బయటికి
అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేనేం చెప్పాలనుకుంటున్నాను, వశిష్ఠ గారు యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్, చిన్న చిన్న లోటుపాట్లు అవి సర్ది చేసుకుని మీరు రాకింగ్ అవుతారు అని చెప్పడానికి ఎలా ఉంది. ఎవరినో కంపేర్ చేసి మీలో ఒరిజినల్ పొటెన్షియల్ చంపేసి వాళ్ళతో చేసినప్పుడు మీరు మీలాగా ఉండకుండా వాళ్ళలాగా అవ్వలేక. సో ఈ జనరేషన్లో పిల్లలు చాలామంది అదే అవుతున్నారు. దయచేసి నేనేం రిక్వెస్ట్ చేస్తుంది తెలుసా, కంపారిజన్ ఎవరు ఏం చేయాలంటే, వాడు ఒకవేళ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయంటే నేరుగా ఇంటికి రాగానే అరే ఎందుకురా వాడు చూడు వాళ్ళ కొడుకు చూడు ఎంత బాగా వాళ్ళ కూతురు అనే డైలాగులు కాకుండా, లాస్ట్ టైం నువ్వు 13 మార్కులు తెచ్చుకున్నావు, ఈసారి ఇంకొద్దిగా తెచ్చుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఈ విషయం చెప్పాలంటే మాత్రం ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీకు కార్తికేయ 2 సినిమా గుర్తుందా? దాంట్లో కృష్ణుడు గురించి ఒక బాలీవుడ్ యాక్టర్ ఒక ఆయన చెప్తారు, అనుపమ్ ఖేర్. ఆయన ఒక వీడియో తీశారు, ఇటువంటి పేరెంట్స్ అందరి గురించి కంపారిజన్ గురించి ఆయన ఒక వీడియో తీశారు. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఏం చేశారంటే, ఒక అబ్బాయి 7వ తరగతి చదివే అబ్బాయి బెడ్రూమ్లో కూర్చొని, అప్పట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చేవి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎవరు సంతకం చేయాలి, నాన్న అమ్మ పేరెంట్స్ సంతకం చేయాలి. వీడికి మార్కులు తక్కువ వచ్చాయి. ఎక్కడ తెలిస్తే నాన్న బాధపడతాడు, నాన్న అరుస్తాడని చెప్పి వీడు ఏం చేశాడంటే సంతకం పెట్టేదాన్ని పెన్ను తీసుకుని ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఎక్కడో తండ్రి నేర్పిన పెంపకం గుర్తొచ్చి వద్దులే అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసి వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో వాళ్ళ మదర్ పిలిచింది, రారా డిన్నర్ చేద్దాం అని. వీడు నేరుగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే అప్పుడే తండ్రి వచ్చి కూర్చున్నాడు. వీడు ఇలా కలుపుకొని ఒక ముద్ద తిందాం అనుకునే టైంకి తండ్రి వచ్చి, ఏరా ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ రావా లేదన్నాడు. వెంటనే పక్క నుంచి మదర్ వచ్చి, ఏమంటే తినేవ్వండి ఎందుకంటే, లేదు వాడిని తెమ్మని చెప్పి వీడు నేరుగా అక్కడ పెట్టేసి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టి కూర్చొని ఉన్నాడు. తల దించుకున్నాడు, తల కూడా పైకెత్తాడు, తల దించుకున్నాడు. ఇప్పుడు మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని నన్ను బెల్ట్తోనో దేనితోనో కొడతాడు లేకుంటే తిడతాడు, నాకు అర్థమైపోయిందని తల దించుకున్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా, నేరుగా సంతకం పెట్టేసి పక్కన పెట్టేశాడు. ఇది ఇలా కలుపుతున్నాడు, ఒక్క మొత్తం కూడా దీనిలో కలుపుతూనే ఉన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న అడిగాడు, హే బిట్టు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అన్నాడు. 49th ర్యాంక్ అన్నాడు. క్లాస్లో ఎంతమంది ఉన్నారన్న, 50 మెంబర్స్ ఉన్నారు. అదే పొజిషన్లో మనం కనుక అప్పుడు ఉంటే ఏం జరిగేదో మీకు నాకు బాగా తెలుసు, అవునా? వెంటనే వాళ్ళ నాన్న ఉంటుంది తెలుసా, బిట్టు క్లాస్లో ఫస్ట్ వచ్చే ప్రతి వాడు సెకండ్ వస్తే తట్టుకోలేడు. క్లాస్లో ప్రతిసారి ఫస్ట్ వచ్చేవాడు సెకండ్ వస్తే తట్టుకోలేడు. ప్రతిసారి ఫస్ట్ రావాలని వాడు తపన పెడుతూ ఇంకా వాడు లేనిపోని సైకలాజికల్ స్ట్రెస్ గురైపోతూ ఉంటాడు. వాడు ఇంకా సెకండ్ రావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది, చాలా నరకంగా ఉంటుంది. వాడికి ఇంక ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు, ప్రతిసారి ఫస్ట్ వస్తుంటాడు. కానీ నీకేం చెప్పమంటావా, నువ్వు రేపు ఇంకొద్దిగా ట్రై చేస్తే నెక్స్ట్ టైంకి నీకు 38th ర్యాంక్ వస్తుంది, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 27th ర్యాంక్ వస్తుంది, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 24th ర్యాంక్ వస్తుంది, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే 19th ర్యాంక్ వస్తుంది. నీకు ఇంప్రూవ్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంప్రూవ్, నెక్స్ట్ టైం నాకు 38th ర్యాంక్తో కనపడు. వాడు ఒక్కసారిగా ఫేస్ ఇలా పైకెత్తి ఫేస్ గ్లో అవుతూ ఓకేనా నేను చేసి చూపిస్తాను అన్నం తినడం మొదలుపెట్టాడు. ఏమైంది సార్? పాజిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ తండ్రి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమని చెప్పాడా? లేదు. 49th వచ్చినండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమంటే మూర్ఖత్వం అని నేను అంటాను. 49th వచ్చినండి 39th ర్యాంక్ తెచ్చుకో, నెక్స్ట్ టైం నీకు ఏదైనా కావాలని చెప్పి హెల్ప్ చేస్తానంటే హీ విల్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్. దాన్ని కంపారిజన్ అంటారు. మార్క్స్ విల్ నెవర్ మేక్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి ఆయన చేసిన ఒక పాయింట్ మాత్రం ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది. అవును, బట్ మనం సమాజంలో చూసుకుంటే మార్క్సే పిల్లల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయన్నట్టు పేరెంట్స్ బిహేవ్ చేస్తారు. అండ్ 2019 పేపర్ స్టూడెంట్స్ ఆ ఇయర్లో 50 మెంబర్స్ ఏమో ఆత్మహత్య చేసుకున్నారు. 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో 17 మంది పేపర్స్ కరెక్ట్ చేస్తే వాళ్ళందరూ పాస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా బ్రిలియంట్ స్టూడెంట్స్ 10th వరకు. అసలు 2 రాష్ట్రాల్లో సేమ్ ప్యాటర్న్ కొనసాగింది, అక్కడ. సో అసలు దీన్ని ఈ మార్క్స్ ఇప్పుడు సారీ ఫర్ ద ఇంటరప్షన్, నో ఇష్యూ. మనకు థామస్ అల్వా ఎడిసన్ అని చెప్పేసి ఈ లైట్స్ని బల్బుని కనుక్కున్న ఆయన గొప్ప సైంటిస్ట్ ఆయన ఉన్నారు. ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు ఈయన దేనికి పనికిరాడని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి వాళ్ళ మదర్కి పంపించి ఇంటికి పంపిస్తారు. బట్ వాళ్ళ మదర్ చాలా డిటర్మినేషన్తో ఆయన్ని పెంచి పెద్ద చేస్తే మనం ఈరోజు చీకట్లో కూడా వెలుతురుని చూస్తున్నాము ఆయన వల్ల. అండ్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారని అంటే, ది బ్రైట్ మైండ్స్ ఆఫ్ ది కంట్రీ కమ్ ఫ్రమ్ ది లాస్ట్ బెంచెస్ ఆఫ్ ది క్లాస్ రూమ్ అని చెప్పి చెప్తుంటారు. సో నిజంగా మార్క్స్ డిసైడ్ చేయగలిగితే, మార్క్స్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఏరా మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అని అంటే, బాగా చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయ్యారు, ఫెయిల్ అయిన వాళ్ళందరూ స్కూల్ పెట్టినారు అతని సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. అండ్ వాస్తవానికి జరుగుతుంది కూడా అదే. బాగా చదువుకున్న వాళ్ళు ఏదో కంపెనీలో జాబులు చేస్తున్నారు. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నారు, ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండానే మధ్యలోనే విడిచిపెట్టారు. అదే ఒక స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అనే ఒక వీడియోలో చెప్తారు, యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఈ చదువుకున్న వాళ్ళు ఏమో జాబులు చేస్తున్నారు,
కొంచెం చదువు తక్కువ వచ్చి అకాడమిక్స్లో పర్ఫామ్ చేయలేని వాళ్ళేమో వాళ్ళకు ఓనర్లు అయిపోతున్నారు. వీడి జీవితం నేర్చుకున్నాడు అంతే తేడా. అది అంటే ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీఆర్ కన్ఫైన్డ్ విత్ మార్క్స్. ఓకే, అంటే ఎలా అంటే ఇంతకుముందు రోజుల్లో మనం చదువుకునే రోజుల్లో ఇంటికి వచ్చినా కూడా ఎరా స్కూల్ ఎలా జరిగింది, ఏదో నువ్వు నెట్టుకొనిరా, నువ్వు జీవితం నేర్చుకో, వీడు బతకగలుగుతాడు, ఎక్కడైనా బతకగలుగుతాడు, వీడు మాట్లాడగలుగుతాడు, వీడు బతకగలుగుతాడు అని చెప్పి ఒకలాగా మాట్లాడేవారు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే 10th అయిపోయిన తర్వాత 2 కోర్సులు ఉంటాయి. ఏంటి ఆ 2 కోర్సులు? బైపీసీ, ఎంపీసీ. దాని తర్వాత 2 ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళు దేనికి పనికిరారు అసలు. ఇంజనీరింగ్ అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా? మిగతా వాళ్ళు ఏ జీవితానికి పనికిరారంటే ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే అందరూ అదే మార్గంలో వెళ్తున్నప్పుడు ఇంకక్కడ లేకపోతే జనాలు వీళ్ళని వ్యాలిడేట్ చేయరేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాలంటే వీడికి ఎంట్రీ పాస్ అంటే మార్కులు అని చెప్పి అలా తీసుకొస్తున్నారు. ఆ 19 మంది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలుసా? ఆ 19 మందే కాదు, ఈరోజు సమాజంలో ఇంటర్మీడియట్లో దాదాపుగా సంవత్సరానికి మన దగ్గర కానీ రాజస్థాన్లో అక్కడ ఆ కోటా ప్రాంతం ఆత్మహత్యలకి పెట్టింది పేరు. వీళ్ళు ఎంబీబీఎస్ ఎంట్రన్స్కి పెట్టింది పేరు అనుకుంటారు, కానీ స్ట్రెస్లో కానీ ఈ ఓవర్ బర్డన్లోకి వెళ్ళేది అక్కడ కోట దానికి పెట్టింది పేరు. సంవత్సరంలో తక్కువ మినిమం 15 మంది పిల్లలు చనిపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యం. ఎందుకంటే 4 గోడల మధ్య కూర్చోబెట్టి 4 పుస్తకాలు ఇచ్చి నీ బ్రతుకు ఆ పుస్తకాల్లో ఉంది, ఆ పుస్తకాల్లో 1 మార్కు దగ్గర నువ్వు దేనికి పనికిరామనే డైలాగ్ వేస్తున్నప్పుడు ఇంకేమవుతారండి? వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లేదు, వాళ్ళకి ఇంకే డోర్ కనపడట్లేదు. ఆ మార్క్స్ అనేది అవును. ఒక హార్ట్ సర్జన్ ఉన్నారు, హార్ట్ సర్జన్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళే, మా డాడీ హార్ట్ సర్జరీ ఆపరేషన్ చేయించుకుంటూ ఉన్నారు. హార్ట్ సర్జన్, ఆయన పేరు మోసిన హార్ట్ సర్జన్, ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు. గ్లౌజులు వేస్తారు, ఐసీయూలో లైట్లన్నీ ఆన్ చేశారు, ఎక్విప్మెంట్ అంతా రెడీ చేశారు. ఇప్పుడు నేను ఆపరేషన్ తీసి డోర్ ఓపెన్ చేసుకొని ఆపండి మీ సర్టిఫికేట్ దిండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతానా? ఆయన చేస్తే మా నాన్న ప్రాణం కాపాడితే అదే నాకు చాలని చెప్పి నోరు మూసుకొని ఉంటాను. ఏం చేస్తున్నానంటే ఆ టైంలో అక్కడ మార్కులు కాదు. ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఎంట్రన్స్కి ఇంపార్టెంట్ నేను కాదని లేదు, కానీ అది లేకపోతే వీడు పనికిరాడనే డైలాగులు మాత్రం నేను ఒప్పుకోను. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక హిడెన్ థింగ్ ఉంటుంది. ఆ టైంలో అబ్జర్వ్ చేసి నేనేమంటానంటే ఇప్పటిదాకా నా 18 ఏళ్ల కెరియర్లో ఏ రోజు ఎక్కడా కూడా టాపర్ అవ్వండి డైలాగులు నేను మాట్లాడు, కానీ పేరు పక్కన చదువు మాత్రం ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు నాకు ఎందుకు గౌరవం ఇస్తున్నారు సార్? ఈరోజు నేను ఏ కార్లో వచ్చాను మీకు తెలుసా, నేను ఏ బంగ్లాలో ఉంటున్నాను మీకు తెలుసా, మీకు ఎంత డబ్బు ఉందో మీకు తెలియదు. ఓన్లీ థింగ్ ఇస్ నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీ చూసి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఫస్ట్ మనిషికి ఆ చదువు ఉండాలి. దాంట్లో నేను టాపర్ నాకెంత మార్కులు వచ్చాయి కూడా మీకు తెలియదు, కానీ ఈరోజు నా స్కిల్తో నేను ఎలా చేయగలుగుతున్నాను అనేది మాత్రం ఇంపార్టెంట్. అందుకని పక్కన క్వాలిఫికేషన్ ఉండాలి, కానీ దాని పక్కన మార్క్స్ అనేది మాత్రం పెట్టి పిల్లాడి ఫ్యూచర్ని డిసైడ్ చేయొద్దని నేను ఎప్పుడు చెప్తుంటాను. మార్క్స్ అనేది అవును చాలామంది సినిమాల్లో కూడా చెప్తుంటారు 100 మార్కులతో వీడి ఇది అని స్టాంప్ వేయడానికి ఆఖరికి మా దగ్గరికి వచ్చి జబ్బుతో వచ్చిన వాళ్ళకి మేము అసెస్మెంట్ చేసి వీడి దీనికే పనికి వస్తాడని కూడా మేము చెప్పలేం. అలాంటిది 100 మార్కులు ఒక సబ్జెక్ట్లో పైగా అందరినీ ఒకే రూమ్లో డిఫైన్ చేసి 40 రకాల మైండ్ సెట్స్ని 40 రకాల టాలెంట్స్ని ఒక గ్రూప్లో పెట్టి అదే మార్క్స్ అదే సిస్టమ్ పెట్టి 40 రకాలని ఒకేలాగా మెజర్ చేస్తే హౌ కెన్ వి సే దట్? ఎడ్యుకేషన్ సిస్టమే. మీకు డ్రాయింగ్ ఇష్టమా? అవును. కుకింగ్ అంత ఇష్టం. నాకు కుకింగ్ ఇష్టం. ఇప్పుడు మీకు కుకింగ్లో ఎగ్జామ్ పెట్టినా నాకు డ్రాయింగ్లో ఎగ్జామ్ పెడితే మీరు ఒక 0 నాకు ఒక 0 వస్తుంది. కానీ నా కుకింగ్ స్కిల్ని మీ డ్రాయింగ్ స్కిల్ని చంపేసినట్టే కదా. దెన్ సో మార్క్స్ అనేది ఒక ఎలిమెంట్ లాగా ఉండాలి తప్ప అది మాత్రమే ఇంటెలిజెన్స్ని మెజర్ చేస్తుంది, అది మాత్రం ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందని మాత్రం ఆలోచించిన రోజు మాత్రం 200% అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే సమస్యలు ఎందుకు? ఈ వర్డ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియా మొత్తంలో ఆత్మహత్యలు ఎక్కువ జరిగేది ఎక్కడంటే ఎవరైతే పేరెంట్స్ ఇలా ప్రెషర్ పెట్టి ఓన్లీ మార్క్స్ కోసం పరిగెడుతున్నారు అక్కడ మాత్రమే జరుగుతుంది. అందులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కంపారిటివ్లీ నేను నార్త్లో కూడా వర్క్ చేశాను. నార్త్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే దానికంటే ఏదైనా ఫెయిల్యూర్ అయితే, ఏది లవ్ ఫెయిల్యూరో లేకుంటే డ్రగ్స్ వీటికి వెళ్తే చేస్తారు తప్ప ఈ ఏజ్లో వాళ్ళు చేయరు. మన దౌర్భాగ్యం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్కులనే మెజర్ వల్లే అది మళ్ళీ పేరెంట్స్కి చెప్పలేక నామోషి ఫీల్ అయ్యి 10 మందిలో ఉండలేక ప్రతి వారం ఎగ్జామ్ పెట్టి ఇది మరీ దౌర్భాగ్యం. ఈ మధ్య వచ్చే మన ఇద్దరం అదృష్టవంతులు, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ 2 కార్పొరేట్ సంస్థలు ఇటువంటి కార్పొరేట్ సిస్టమ్ లేక మనందరం బాగానే ఉండం. ఇప్పుడు ప్రతి వారం ప్రతి మండే వస్తే వీళ్ళందరికీ వణికిపోతున్నాయి తెలుసా. ఉండే 2 లక్షల మంది యువతకి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ ప్రతి మండే వస్తూ వణికిపోతున్నాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే లిస్ట్ వేసి ఈడు బెస్ట్, ఈడు దేని పనికిరాలి, ఈ మార్కులు తగ్గాయని చెప్పి చూపిస్తూ ఉంటే అది చాలా దౌర్భాగ్యమైన ప్రెషర్ సార్. ఆ ప్రెషర్కి తట్టుకోలేక చాలామంది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన ప్రతిసారి చనిపోతున్నారంటే
ఇంకా వాడికి ఫ్యూచర్ ఇస్తున్నావా లేకుంటే వాడికి శ్మశానానికి దారి చూపిస్తున్నావా అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకని పేరెంట్స్కి ఒకటే కోరుకున్నాను, మార్కులు మాత్రమే డిఫైన్ చేయకుండా నాన్న బేసిక్ ఫౌండేషన్ ఉంచు, దాంతోపాటు నీకు ఏది ఇష్టమో దాన్ని పాలిష్ చేస్తూ వెళ్ళి నేను నీకు హెల్ప్ చేస్తాను అనే సపోర్ట్ ఇవ్వని పేరెంట్స్ ఉన్నంతకాలం ఈ ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్తుంటే నాకు 3 Idiots సినిమా గుర్తొస్తుంది. అందులో హీరో మాధవ్కి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలని ఉంటుంది, వాళ్ళ ఫాదర్ ఏమో ఈయన్ని పెద్ద ఇంజనీర్ కావాలని ఉంటాడు. అంటే ఒక రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం వల్ల ఆయన ఎంత మానసికంగా బాధపడుతున్నాడు అనేది మనకు. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయారు, అవునా? ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ లాస్ట్లో వచ్చి ఏంట్రా బాబు అని చెప్పి ఆ రోజు అంత యాక్టివ్గా ఉండలేకపోయాడు. కానీ దాని తర్వాత అతను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి వెళ్తే పుస్తకాలు అన్నిట్లో అతని పేరు మీద ఎన్ని ఫొటోస్ ఉన్నాయి. దట్స్ అ బ్యూటీ కదా, అది మిస్ అవుతున్నాం మనం. సో ఈ మార్క్స్, కంపారిజను, పోటీ, కాంపిటేటివ్నెస్, వాళ్ళతో వీళ్ళతో మనల్ని ఎప్పుడు రిలేట్ చేసుకోవటము, ఇలాంటి వాటిల్లో మనిషిలో ఉండేటువంటి ఎమోషనల్ ఎంపతి కానీ, ఎమోషనల్ టచ్ కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ తగ్గిపోతుందని మీరు గమనించారు. 200% అది ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎంతసేపటికి మనకు 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఐక్యూ. మా వాడు సూపర్ ఐక్యూలు, అసలు వాడికి ఏది ఇచ్చినా చేస్తాను. కానీ సైకాలజిస్ట్ ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా, ఐక్యూ లేకపోయినా మనిషి బతకగలుగుతాడు తప్ప ఈ రోజుల్లో ఈక్యూ లేకపోతే బతకలేడు. అంటే ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి, ఐ థింక్ మన ఇద్దరు ఇదే ఫస్ట్ టైం కలుస్తాం. కానీ 7 ఏళ్ల నుంచి నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు, కానీ 7 ఏళ్ల నుంచి మన ఇద్దరం కలిసి సోషల్ మీడియా ద్వారా పరిచయం, నేను చేసే యాక్టివిటీస్ ద్వారా మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, నాకు మీ మీద రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు. 7 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో నా మీద మీకు ఒక ఇంప్రెషన్ ఉంది. నేను లోపలికి రాగానే వశిష్ఠ గారు ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, ఇంకేంటి సంగతి చెప్పండి, ఏదో బతుకుతున్నారు అంతేనా అని చెప్పి నేను ఇలా చూశాను అనుకో, నేను ఇలా బిహేవ్ చేశాను అనుకో, మీకు ఎలా అనిపిస్తుంది? ఇదేం ఇంత బిల్డప్ ఇస్తుంది, సోషల్ మీడియాలో అంత బాగున్నాడు, ఇప్పుడే ఇంత ఈగోలో ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని చెప్పి నెక్స్ట్ టైం నాకు రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వరా? ఇంకేం రెస్పెక్ట్ మనము అవాయిడ్ చేస్తాం. నువ్వు ఎంత తోపు అయితే బయట చూసుకోరా, భయ్ నా దగ్గరికి వచ్చిన అంత తోపుతాను అని మీకు మనసులో అనిపిస్తుంది కదా. అప్పుడు నాకు ఎంత ఐక్యూ ఉంటే మీకేం ఫరక్ పడదు కదా. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఆ భయ్య అసలు మ్యూచువల్గా రెస్పెక్ట్ ఇస్తూ అసలు 7 ఏళ్ళలో మీ ప్రస్థానం అనేది నేను చూస్తూ వచ్చాను. ఆఖరికి ఒక నార్మల్ కుటుంబం పల్లెటూరు దగ్గర నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో వశిష్ఠ 360 ద్వారా కొన్ని లక్షల మందిని ఇంపాక్ట్ చేస్తూ భాషని భయంతో కాకుండా బాధ్యతగా నేర్పిస్తూ ఎంతోమంది విద్యార్థుల చైతన్యం తీసుకొస్తున్నాను. నేను ఇలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందని ఒక్క టచ్తో నేను మాట్లాడితే అది వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు నా యాటిట్యూడ్ నా ఐక్యూతో వచ్చి నా యాటిట్యూడ్తో అలా ఉండిపోయానంటే జీవితంలో ఎదగలేను. కానీ నాకు ఎంత మార్కులైనవి కాకుండా నా ఈక్యూతో మీకు ఎమోషనల్గా వాల్యూ ఇస్తూ చేస్తూ ఉంటే అది నేను 10 మందిని ఎలా ట్రీట్ చేస్తున్నాను. ఒక ఎండి దగ్గర నుంచి ఒక వార్డ్ బాయ్ దాకా ఆఖరికి రిసెప్షన్, సెక్యూరిటీ ఎవరైనా సరే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నా నేర్పించేదే ఈక్యూ. ఈరోజు చాలామందికి అది అస్సలు లేదు. అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే పిల్లలకి మార్కులతో పాటు నేర్పించాల్సింది మిగతా దేశాలన్నీ నేర్పించేది ఎంపతి. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, మదనపల్లిలో ఒక స్కూల్ ఉంటుంది, ది బెస్ట్ స్కూల్, రిషి వ్యాలీ స్కూల్. అవునా, తెలుసు. దాంట్లో ఒకసారి ఇది నేను విన్నది, అది నాకు బాగా అనిపించింది. నాకు ఒక ప్రొఫెసర్ గారు చెప్పారు, దాని మీద స్టడీ చేద్దామని. ఒక ప్రొఫెసర్ గారు వాళ్ళ బ్యాచ్ అందరు లోపలికి వెళ్తూ ఉంటే ఒక స్టూడెంట్ పరిగెట్టుకుంటూ వచ్చి, 4th క్లాస్ స్టూడెంట్ పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ మైండ్ యువర్ ఫుట్ అన్నాడు, మైండ్ యువర్ స్టెప్స్ అని చెప్పన్నాడు. ఏంట్రా మైండ్ యువర్ స్టెప్స్ అంటే? అబ్బాయి అన్నాడు తెలుసా, సార్ కింద చీమలు వెళ్తున్నాయి చూసుకొని నడవండి సార్ అన్నాడు. ఓకే, అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు తెలుసా? మనిషిని మనిషిగా తయారు చేస్తున్నారు. అవును, అది నిజంగా నేర్పించాల్సిన విద్య అంటే. ఇంతకుముందు గురుకులాల్లో కూడా వాడు గురుకుల పాఠశాలలో ఉండేటప్పుడు కూడా వాళ్ళకి ఏం నేర్పించాలంటే విద్య నేర్పించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం ఏం నేర్పిస్తున్నట్టు చదువు నేర్పిస్తున్నాం. చదువుకి విద్యకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చదువు అంటే 4 సబ్జెక్ట్స్లో వీడి పర్సనాలిటీని మొత్తం దాంట్లో డిఫైన్ చేసేది. విద్య అంటే అన్ని రంగాల్లో నిష్ణాతుల్ని చేసేదాన్ని విద్య అంటారు. గురుకులాల్లో నేర్పించేదాన్ని విద్య అంటారు. ఈరోజు విద్యాలయాల్లో నేర్పించేదాన్ని చదువు అంటారు. అది తేడా అండి. ఓకే, ఇప్పుడు మనము బొమ్మరిల్లు ఫాదర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటుంటాం చాలాసార్లు. ఆ ఫాదర్ పిల్లల కోసం అన్ని సమకూర్చుతాడు, కోట్ల ఆస్తి సమకూర్చుతాడు, మామూలు నోట్బుక్ అడిగితే మ్యాక్బుక్ ఇస్తాడు, పెన్సిల్ అడిగితే స్టైలస్ ఇస్తాడు, అన్నీ కల్పిస్తాడు. కానీ చివరికి వచ్చేసరికి పిల్లలు డిప్రెషన్లో ఉంటారు, డిప్రెస్డ్ స్టేట్లో ఉంటారు. అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, ఇంట్లో ఏసీ, కార్లో ఏసీ, చదువుకునే చోట ఏసీ, బయటికి వెళ్తే ఏసీ, ఎక్కడైనా సరే వాళ్ళు అడిగిన దానికంటే కూడా ఎక్కువగానే అవైలబిలిటీ ఉంటుంది. కానీ హీరో సిద్ధార్థ్ అందులో అన్నట్టు అంతా మీరే చేశారు అన్నట్టు లాస్ట్కి వీళ్ళు బ్లేమ్ చేస్తూ ఉంటారు. అండ్ జయసుధా గారు అన్నట్టు కొట్టేస్తాను మిమ్మల్ని అన్నట్టు ఆ మదర్ కూడా మీరే చేశారు, ఇంత కారణం మీరే అని లాస్ట్కి ఫాదర్ని అంటారు. సో ఇక్కడ ఫాదర్ మిస్టేకా ఏంటి, అసలు పిల్లల మిస్టేకా ఇది?
ఎవరు దాని డైరెక్టర్ భాస్కర్ గారు. ఆయన 10 ఏళ్ల క్రితం ఆలోచించి బొమ్మరిల్లు ఫాదర్ అనే క్యారెక్టర్ చేశారు. నేను ఇప్పుడు ఏం చెప్తాను తెలుసు, బొమ్మరిల్లు ఫాదర్ గారు బొమ్మరిల్లు పేరెంట్స్ తయారయ్యారు ఇప్పుడు తెలుసా. అవునా? అంటే ఏంటంటే అసలు వాడికి ఏది అడక్కముందు అన్ని ఇచ్చేద్దామని చెప్పి అన్ని ఇచ్చేస్తున్నారు కదా. మీరు చిన్నప్పుడు, సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చిన్నప్పుడు మీకు ఎన్ని టాయ్స్ ఉండేవి ఇంట్లో? కొన్నే ఉండేవి, లిమిటెడ్గా. నాకు తెలిసి మనందరూ ఇప్పుడు చూసే వాళ్ళందరూ రిలేట్ చేసుకోగలుగుతారు, మన జనరేషన్లో ఉన్నది రిలేట్ చేసుకుంటారు. సంతలు ఉండేవి, అవునా, జాతరలు ఉండేవి. అక్కడికి వెళ్ళి మామూలుగా ఒక బొమ్మ కొంటే మళ్ళీ మనకి ఇంకోటి 6 నెలలకు ఒకసారి జరిగితే అప్పటిదాకా ఈ బొమ్మనే అది టైర్ ఊడిపోతే ఇంకో చెక్క ముక్క ఎత్తికించుకొని లేకుంటే దాన్నే తిప్పుకుంటూ చేసుకుంటూ ఎప్పుడు వస్తుంది బాబాయ్ అని చెప్పి ఎదురు చూస్తూ ఆ విషయానికి ఆ బొమ్మ అప్పటిదాకా మనకి గోల్డెన్ థింగ్ చెప్పాలంటే ఇంకా మళ్ళీ కొత్తది రావాలంటే ఆలోచించుకుంటూ ఉంటారు, అవునా. సెకండ్, మనం చిన్నప్పుడు సైకిల్ రెంట్కి కొనుక్కొని సార్ రెంట్కి తీసుకొని తిరిగేవాళ్ళం. ఆ రెంట్ సైకిల్ దొక్కుతుంటే ఎక్కడ లేని ఆనందం. ఆ 2 రూపాయలతో అర్ధగంట పాటు కరెక్ట్గా చేసుకొని అర్ధగంట 2 రూపాయల వాల్యూ నెక్స్ట్ లెవెల్లో తెలుస్తుంది మనకి, అవునా. ప్రతి ఒక్కొక్కటి వాళ్ళకి చెప్పేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ ప్రతి ఒక్కటి వాల్యూ తెలుస్తూ ఇస్తూ ఉంటే 200% బాగుంది. ఈరోజు చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని వచ్చి పేరెంట్స్ అందరూ పిల్లల ముందే, సార్ మా వాడికి అన్నీ ఇచ్చాను సార్, వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారంటే వెంటనే కొడుకు ఏం ఆన్సర్ ఇస్తున్నాడు తెలుసా, ఎవడేమన్నా నన్ను ఏమన్నా అడిగిచ్చావా, అన్నీ ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతాను అని చెప్పి కొడుకు కూతురు రివర్స్లో ఆన్సర్ చెప్తుంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తలదించుకుంటున్నారు. ఎప్పుడు కూడా పేరెంట్స్ రియల్గా చేయాల్సింది తెలుసా, ప్రాబ్లమ్స్ వాళ్ళని ఫేస్ చేయించండి. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే కదా వాళ్ళకి జీవితంలో ఏంటనేది తెలుస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లేదు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, అన్నీ మనమే చేయాలని చెప్పి ఎక్కడ పడిపోతారని చెప్పి అక్కడ ముందే రెడ్ కార్పెట్ వేసి దెబ్బే తగలకూడదండి. దెబ్బ తగిలితే ఎలా కింద పడితే కదా పడిన విలువ తెలిసి పైకి ఎలా లేవాలో తెలిసేది. అసలు కింద పడకుండా చేస్తే రేపటి రోజున వాడు జీవితంలో కింద పడితే ఇంకా లేవలేడు. ఫస్ట్ అక్కడ పడిన తర్వాత నన్ను పడ్డావు, ఎన్ని దెబ్బలు తగిలా చూసుకో, దెబ్బలు తగిలితే ఏం చేయాలి ఫస్ట్ ఎయిడ్ తీసుకో అనే విధంగా నేర్పించాలి తప్ప అసలు కిందే పడకూడదు సార్ అని చెప్పి బొమ్మరిల్లు పేరెంట్స్ లాగే వాడికి ఆకలి వేయకముందే వీళ్ళే మొత్తం కుక్కి పెడుతుంటే వాడికి ఆకలి విలువ కూడా తెలియదు. ఈ రోజుల్లో ఈ జనరేషన్ ఎంతమందికి కడుపులో ఆకలి అనే విలువ ఎంతమంది తెలుసని మీరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. ఎందుకంటే వాడికి తెలియకముందే నాన్న టైంకి పెట్టేస్తుండు. కొన్నిసార్లు కడుపులో బాగా కాలితే అప్పుడు అమ్మ చేసే బెండకాయ కూర విలువ కూడా వాడికి తెలుస్తుంది. అందుకని బొమ్మరిల్లు పేరెంట్స్ దయచేసి ఇప్పుడు చాలామంది ఉన్నారండి, మొత్తం బొమ్మరిల్లు పేరెంట్స్. ఆయన భాస్కర్ గారిని అడిగి ఇంకోసారి బొమ్మరిల్లు పార్ట్ 2 తీస్తే మాత్రం వీళ్ళందరినీ పెట్టి అందరూ రిలేట్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఓకే సార్, మీ వీడియో ఒకటి చూశాను, అందులో మీరు ఒక స్కూల్లో సెషన్ చేస్తుంటే ఒక అమ్మాయి మీరు క్వశ్చన్ అడిగారు, మీ ఇంటికి వెళ్ళాక మీరు పేరెంట్స్కి హెల్ప్ చేస్తారా చేయరా అని అంటే అమ్మాయి లేచి మాట్లాడుతున్నప్పుడు చేస్తాం సార్, అమ్మ వచ్చేంత వరకు మేము ఇంట్లో ఉన్న పనులను చేసి ఇంట్లో వాసనలు అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెడతాము, కానీ అమ్మ వచ్చిన తర్వాత మాత్రము అని చెప్పి అమ్మాయి ఒక స్టోరీ చెప్తుంటుంది. సో ఆ రోజు ఆ వీడియో చూశాను, అందులో కంక్లూజన్ చెప్పలేదు అసలు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. ఆ రోజు మామూలుగా పిల్లల్ని అడిగాను, మీరు ఇంట్లో ఎంతమంది సహాయం చేస్తారంటే అందరూ చేతులు ఎత్తారు. ఈ పాప మాత్రం పైకి లేచి, సార్ మేము సహాయం చేస్తాం సార్, మాకు వెళ్ళి సహాయం చేయాలంటుంది. మేము ఎప్పుడైనా పొరపాటున ఇల్లు దులపంగానే ఏంటి ఆ మట్టి అలా ఉంది అసలు తెలియదు అది క్లీన్ చేయడం అనగానే వెంటనే సర్లే ఇంక అడిగిందని మళ్ళీ చేద్దాం అనిపించినా కూడా ఎందుకు చేసి తిట్టించుకోవడం కంటే చేయకుండా కామ్గా ఉంటే పోద్ది కదా. ఇప్పుడు ఒకవేళ గిన్నెలు సర్దినా కూడా ఎంతసేపటికి వెళ్ళొచ్చి నీకు సర్దనం తెలియదు, నీకు ఇది చేయడం తెలియదు అంటుంటే చెయ్యాలన్న మూడు ఉత్సాహం రావట్లేదు అనే విధంగా వెళ్ళి అయిపోతున్నారు. అది మాత్రం నిజం. చాలా మంది పేరెంట్స్, ఇందాక నేను చెప్పిన బొమ్మరిల్లు వర్షన్ అదే. వీళ్ళు ఇప్పుడు ఆ బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ ఏం చేస్తారు, వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఆఫీస్ సంతకం పెట్టేసి వాళ్ళందరూ పనులు చేసి అని చెప్పంటాడు. వెళ్ళే లోపలే ఈయన చేసి పెట్టేస్తాడు. అప్పుడు వాడికి ఎలా ఉంటుంది, నాకెందుకు చెప్పడం ఇంకా. ఇప్పుడు వీళ్ళు చేయమన్నప్పుడు వీళ్ళు వెళ్ళి పనులు వెళ్ళి, మా పాప కూడా ఇప్పుడు గిన్నె కడగద్ది, మా పాప ఒక ప్లేట్ని దాదాపు ఒక 15 నిమిషాలు కడగద్ది. అసలు తోమి అంటే చిన్న పాప 6 సంవత్సరాలు కాబట్టి తనకి ఇప్పుడు అలవాటు అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి ఎందుకు అంతసేపు కడుగుతావు, బుద్ధి లేదు నీకు, అంతసేపు కడగకూడదు, ఒక్క నిమిషం కడిగేమని అనుకో, నువ్వే చేసుకో అయితే, నన్ను ఎందుకు కడగడం ఇంకా, అలా చేయకూడదు. నేను అప్పుడేమన్నా బాగుంది రియల్లీ చాలా బాగా కడుగుతున్నావు, కానీ దాన్ని 7 మినిట్స్కి ఎలా చేస్తావు చూడు ఒకసారి, 7 మినిట్స్కి ఎలా చేస్తాను, రియల్లీ చాలా బాగా కడిగావు అంటే నేను ఏం చేయాలనుకున్నాను, తక్కువసేపు కడుగు అని చెప్పడానికి నేను ఎలా చెప్పొచ్చు, ఎందుకని సేపు వేస్ట్ చేస్తావు, బుద్ధి లేదు నీకు అని చెప్పాను అనుకో, ఇంకోసారి అడుగు అప్పుడు చెప్తాను ఈ పని అని అంటుంది. అలా కాకుండా నువ్వు బాగా క్లీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేసావు, కానీ దాన్ని కొద్దిగా 7 మినిట్స్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే చేస్తుంది. సో మనం అక్కడ ఎలా చేస్తున్నాం. మా పాప అయితే ఆ రోజు చెప్పిన రియల్ తన ఇంట్లో జరిగే వెస్టర్న్. నేను ఆ పాపది మొత్తం అసలు మేమే వెళ్ళింది. మేము ఎలా వెళ్ళిందంటే అందరు మీమ్స్టర్స్ ఏం రాశారంటే పాప రాక్స్ మోటివేషన్ స్పీకర్ షాక్స్ అని చెప్పి రాశారు.
ఇవంతా చూసిన తర్వాత మళ్ళీ ఆ పాప లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ ఏం చెప్పారు తెలుసా? సార్ పాప చెప్పింది అయితే నిజమే, ఒకానొక సిచ్యువేషన్లో 2 సంవత్సరాల క్రితం పాప అలాగే నేను ఇంటికి వచ్చే టైంకి అంట్లన్నీ తోమేసిన తర్వాత నేను వచ్చి ఏంటి అంట్లు అలా మురికి పట్టిన విధంగా ఉన్నాయి, ఇంకా నువ్వు తోమేవా లేకుంటే ఇలా చేస్తావా, నీకు నేను పని చెప్పలా, చేసిన పని కూడా ఇంత దరిద్రంగా చేస్తాను తిట్టేసరికి ఆ రోజు నుంచి మా పాప అంటు తోమడం మానేసింది. అర్థమైందా? సో అది నేను అన్నాను సార్ అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తే ఆ రోజు నుంచి మాత్రం మా పాపకి ఇలా చెప్తూ ఉంటే చాలా బాగుందని చెప్పి. సో పేరెంట్స్గా వాళ్ళు ఏదైనా చేసిన రోజు కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు మాట్లాడే భాష మీరు చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు ఇంకోసారి చేయాలా వద్దా అర్థమవుతుంది. ఆ రోజు ఆ వీడియో మాత్రం పెట్టిన 2 డేస్కి 10 మిలియన్ వెళ్ళింది భయ. అది ఎందుకంటే ప్రతి ఇంట్లో అది రిలేటెడ్, ప్రతి ఒక్కరు అమ్మ నీ గురించే చూడని చెప్పి ఆ వీడియోని తీసుకెళ్ళి వాళ్ళందరూ అమ్మ నీ గురించి ఇద్దాం, ఆ పాప చెప్పింది చూసా నా మాట ఈ పాప చెప్పింది అనే విధంగా చాలా బాగా వెళ్ళింది అది. సో ప్రతి పనికి అంటే వాళ్ళొక అచీవ్మెంట్ కావచ్చు, పని చేసినప్పుడు కావచ్చు, ఈ రివార్డ్ సిస్టమ్ అనేది వాళ్ళని అప్రిషియేట్ చేయటం కొంతవరకు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో రివార్డ్ సిస్టమ్ ఎలా ఉంది తెలుసా? నువ్వు 8th క్లాస్ పాస్ అవరా, 10th క్లాస్ పాస్ అవ్వ నీకు ఐఫోన్ కొనిస్తా. అసలు బిగ్గెస్ట్ రివార్డ్ సిస్టమ్ ఇది. వీళ్ళకి తెలియక అంటే మితిమీరి రివార్డ్ సిస్టమ్ మాత్రం ఇవ్వకూడదు. నేను అది కూడా చెప్తాను సార్. అంటే ప్రతిదానికి కత్తికి 2 వైపులా పదునున్నట్టే ఏది తీసుకున్నా మితంగా తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. అమృతం కూడా ఎక్కువ తీసుకుంటే ఏమవుద్ది? సరే మీకు స్వీట్ ఇష్టం అని చెప్పి స్వీట్ మితంగా తీసుకుంటే బాడీకి చాలా మంచిది, ఉప్పు మితంగా తీసుకుంటే బాడీకి చాలా మంచిది, కారం మితంగా తీసుకుంటే చాలా మంచిది, కారం ఎక్కువ తీసుకుంటే విషయం అయిపోతుంది మన బాడీకి. స్వీట్ తక్కువ తీసుకుంటే లో షుగర్ లెవెల్ పడిపోతాయి, స్వీట్ ఎక్కువ తీసుకుంటే డయాబెటిక్ వచ్చి నువ్వు పోతావు. అవునా? ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏంటి, ఎంతవరకు తీసుకోవాలి? ఇక్కడ కూడా రివార్డ్ సిస్టమ్ మితంగా ఉండాలి. ఆ మితం దాటెళ్ళి ఈ మధ్య చాలామంది నువ్వు 10th పాస్ అవ్వు నీకు బైక్ కొనిస్తా, 10th పాస్ అవ్వు నీకు ఫోన్ కొనిస్తా, 10th పాస్ అవ్వు నీకు, వాడు ఏమన్నా ఐఏఎస్ పాస్ అయ్యాడా? వాడు ఆఫ్టర్ ఆల్ పాస్ అయింది 10th, దానికి వాడికి అంత రివార్డ్ సిస్టమ్ ఏంటి? సో రివార్డ్ సిస్టమ్ని చాలా జాగ్రత్తగా ఎంతవరకు ఇవ్వాలి, అది వాడు ఎలిజిబుల్ అయితే ఇవ్వాలి. అది కూడా చాలా అంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ సెట్ చేయకపోతే కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది సార్. సార్ ఇప్పుడు కొన్ని హైదరాబాద్లో స్కూల్స్లో నా ఫ్రెండ్స్ తర్వాత నాకున్న కాంటాక్ట్స్ చెప్తున్నప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లేకపోతే కొంత ఫేమస్ స్కూల్స్ చాలా హీరోలు హీరోయిన్లు తర్వాత పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు చదువుకున్న స్కూల్స్లో మనం పేరు మెన్షన్ చేయదు కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి చేయలేదు. అందులో పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, డ్రగ్స్ దొరుకుతున్నాయి అని అంటారు. అసలు పిల్లల దాకా డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు డ్రగ్స్ అడిక్ట్గా అవుతున్నారు, అసలు వాట్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్? సినిమాల్లో ఏంటిది మీకు నాకు అందరికీ తెలుసు, ఎవరు వాడరు, అందరికీ తెలిసిందని డ్రగ్స్. మా సైకాలజీలో మామూలుగా మనందరం రెగ్యులర్గా కూడా ఏం చెప్తామంటే డ్రగ్ తీసుకోగానే సినిమాలో చూపిస్తారు, మందు తాగినా సిగరెట్ తాగినా డ్రగ్ తీసుకోగానే ఎరా ఎక్కిందా అంటే మత్తెక్కిందా ఇలా మాట్లాడతారు. హిందీలో దాన్ని ఏమంటారు, నషా చడగేక్యా. దీని గురించి చెప్పే హక్కు నాకు మాత్రమే ఉంది, ఎందుకంటే నేను మందు సిగరెట్ ఆల్కహాల్ ఏ దరిద్రాన్ని నేను దగ్గరికి కూడా రానివ్వను. 14 ఏళ్ళ నుంచి దీని మీద డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్ని ఇస్తూ అడిక్షన్ సెంటర్స్లో కూడా నేను డిఫరెంట్గా ఇంటెన్స్గా అన్ని పనిచేశాను కాబట్టి నేను ఆ అర్హతతో చెప్తున్నాను. దీన్ని నష అంటారు. నష అంటే నెక్స్ట్ లెవెల్ కిక్ వచ్చిందా అని చెప్పి. పాప మీ జనరేషన్ అందరికీ తెలియదని తెలుసా, ఈ ఎదవ మత్తు పదార్థాల్లో ఉండేదాన్ని కిక్ అనరు. నిజమైన కిక్ అంటే ఏంటి తెలుసా, 4 సంవత్సరాలు ఒక లక్ష్యం పెట్టుకొని 4 సంవత్సరాల లక్ష్యం గురించి పోరాడి 150 కోట్ల మంది జనాలతో పోరాడి దాని తర్వాత ఒలింపిక్స్కి వెళ్ళడానికి అక్కడ ఒలింపిక్స్కి వెళ్ళి అన్ని దేశాల మందితో అంతమంది ప్లేయర్స్తో పోరాడి ఆడి గెలిచి 1ో 2ో 3ో స్థానాలు నిలబడి భారతీయ జెండా కప్పి వాళ్ళకు మెడల్ ఇస్తే ఆ మెడల్ పంటి కింద పెట్టి కొరుకుతుంటే వచ్చే నష ముందు ఈ ఎదవ నష దేనికి పనికి వస్తుంది? ఒక డాక్టర్ 14 గంటలు ఆపరేషన్ చేసి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి చేతులు గ్లౌజులు వేసుకొని హార్ట్ బైపాస్ సర్జరీ చేయడానికి ఇలా గుండెని ఇలా కట్ చేయగానే చేతి మీదంతా రక్తం పడినప్పుడు ఎలా అయినా ఈ పేషెంట్ ప్రాణాలు కాపాడాలని కుటుంబ సభ్యులందరూ బయట అరే స్వామి నా భర్తని కాపాడు, స్వామి నా తండ్రి కాపాడని కుటుంబం అంతా వేడుకుంటూ ఉంటే ఎలా అయినా ఈ పేషెంట్ని కాపాడాలని చెప్పి 14 గంటలు నిద్రాహారాలు తిండి తిప్పలు మానేసి ఎలా అయినా ఆ పేషెంట్ని కాపాడు ఒక్కసారి బయటకు వచ్చి చేతులు గ్లౌజులు అక్కడ పడేసి కుటుంబం దగ్గరికి వచ్చి నీ భర్త బతికాడమ్మా, నీ భర్త ప్రాణాలు నిలబడ్డాయంటే అప్పుడు కుటుంబ సభ్యులందరూ వచ్చి డాక్టర్ కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ స్వామి నువ్వు దేవుడు అని చెప్తుంటే అప్పుడుగా ఆ డాక్టర్కి ఎక్కే కిక్ ముందు ఇంకే కిక్ అయినా పనికి వస్తుందా? అస్సలు కిక్ అంటే ఇది. ఈరోజు నాకు కిక్ ఎప్పుడు వస్తుంది తెలుసా, 1000 మంది క్లాస్లో కూర్చున్నప్పుడు నేను పాఠాలు చెప్పినప్పుడు అందరు చప్పట్లు కొట్టి కనీసం ఒక్కడి కళ్ళలో అయినా ఫైర్ వచ్చి ఈరోజు ఏదో బాగుంది ఈరోజు కొత్తగా ఏదైనా చేద్దామని ఆ కిక్ ముందు నాకు ఇంకే కిక్ పనికిరాదు.
ఈరోజు మీకు దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఒకే లక్ష్యం పెట్టుకొని దాదాపుగా 2 మిలియన్ మందిని మీరు ఇన్స్పైర్ చేస్తూ ప్రతి నెల మినిమం తగ్గకుండా 5 లక్షల మంది ఇన్స్పైర్ చేస్తూ ఒక్కరైనా వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళి సార్ ఈరోజు నాకు ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడానికి కారణం మీ దగ్గర నేర్చుకున్న భాష ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిందని చెప్తుంటే అప్పుడు వచ్చి కిక్ ముందు ఇంకే కిక్ అని పనికి వస్తుందా? కానీ ఈరోజు నాకు అర్థం కాని విషయం అడుగుతాను సార్. సినిమా ముందు డిస్క్లైమర్ ఒకటి వేస్తారు, ఏంటది? ఏం తాగకూడదు, ఏం తాగితే పోతారని ఒక డిస్క్లైమర్ రాస్తారు, ఏంటది? ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వెరీ గుడ్. అవునా, వేస్తారు కదా. ఏసినోడు సినిమా మొత్తం అదే పెట్టి చూపిస్తున్నాం, రైటా రాంగ్? అసలు రాంగ్. వేసింది అదే కదా, దరిద్రం. ఫస్ట్ వేసింది అదే కదా. సినిమా మొత్తం నువ్వు స్టార్టింగ్లో మద్యపానం హానికరం, ధూమపానం హానికరం, తాగితే పోతావు అని చెప్పి క్యాన్సర్కి సంబంధించి అన్ని క్లిప్లు వేసి సినిమా మొత్తం అదే పెడుతున్నావు అంటే నువ్వేం మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే నీకు 250 రూపాయలు టికెట్ డబ్బులు వస్తే చాలు, అవతల చచ్చిపోయిన మాకు సంబంధం లేదు. ఒక తల్లిదండ్రి ఇంట్లో కొడుకు ముందో కూతురు ముందో తాగాలంటే భయపడతారు, వాడు ఎక్కడ నేర్చుకొని చెడిపోతారని చెప్పి. దయచేసి మనం ఎటువంటి సమాజంలో ఉన్నామంటే నువ్వు ఎక్కడైనా జావు, నాకు నీ దగ్గర నుంచి కావాల్సిన 300 రూపాయలు వచ్చాయా, టికెట్ డబ్బులు వచ్చాయా, అవతల ఎటు పోయినా కూడా అదే మెసేజ్ సినిమాలో పెట్టిస్తున్నారంటే వై వీఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో దానికని నేను ఫస్ట్ వీళ్ళకి కూడా చెప్పేది, అందరికీ మనం చెప్పే మాటల్ని మనం ఫాలో అవ్వాలి, మనం చూపించే విషయాన్ని మనం ఫాలో అవ్వాలి తప్ప ఇక్కడ వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే నెగిటివ్నే చూపిస్తున్నారు. మళ్ళీ ముందు డిస్క్లైమర్ మాత్రం పాడైపోతారని చూపించి మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు? అక్కడ సినిమా స్టార్టింగ్లో ఒక అడిక్ట్ అయిపోయిన పర్సన్ని సినిమా ఎండింగ్లో వాడిని అడిక్ట్ అవ్వలేదని బయట పంపిస్తారు, కానీ వీడికి సినిమా మొత్తం అడిక్ట్ అయిందా కనపడద్దు వీడికి. అదే మనం చూస్తున్నాం. దయచేసి ఈ విషయంలో మాత్రం నిజమైన కిక్ ఇక్కడి నుంచి రాదు. నేను చాలా స్కూల్స్కి కాలేజ్కి వెళ్తాను కదా, అక్కడ పిల్లలందరూ ఉంటారు, మీకు నాకు ఎవడన్నా వచ్చి డ్రగ్ అమ్మడానికి వచ్చి సార్ ఒక కొత్త మాల్ ఉంది వేసుకుంటే కిక్ వస్తుంది అని చెప్తే మీరేం చేస్తారు? నేనేం చేస్తాను తెలుసా? నేనైతే ఏం చేస్తానంటే నా షూ తిరగ తెప్పించి వాడిని కొడతాను. అంతే కదా, అంతే కదా. మనకెవడు అమ్మడు, ఎవరికి అమ్ముతారు? అమాయకులకు, చిన్న పిల్లలకి. అవునా, 6th క్లాస్ నుంచి 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ దగ్గరికి వచ్చి అమ్ముతారు. ఈసారి ఎవరన్నా వీడియో ద్వారా మెసేజ్ ఇస్తున్నాను, నేను పిల్లలకు కూడా స్కూల్ కాలేజ్కి వెళ్తే అదే మెసేజ్ ఇస్తాను. ఈసారి ఎవడన్నా వచ్చి మిమ్మల్ని అమాయకులు చేసి మీ దగ్గరికి వచ్చి కొత్తగా సరుకుంది ట్రై చేస్తామంటే మాత్రం అదే చెప్పుతో సమాధానం చేసి పంపించండి. ఇక్కడ ప్రతిసారి పోలీసు వాళ్ళు చెప్పడం కాదు, నువ్వు నిజంగా అక్కడ రియల్ కిక్ మత్తు పదార్థాల వల్ల వచ్చేది కదా, రియల్ కిక్ దీనివల్ల వచ్చేది, నా కెరియర్లో నాకు ఒక గోల్ ఉంది, దానివల్ల వచ్చే కిక్ ముందు ఈ కిక్ దేనికి పనికిరాదని నువ్వు కనుక సమాధానం చెప్పే రోజు ఇంకే డ్రగ్ డీలర్ కానీ, ఏ గాంజా అమ్మేవాడు కానీ ఏ పిల్లల్ని ఎవడ ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ తెలియక ఇది వేసుకుంటే కిక్, లైఫ్లో కిక్ లేదనే రాంగ్ నోషన్ నుంచి ఈ వీడియో ద్వారానే కనీసం వాళ్ళు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ రియల్లీ గ్రేట్ కాన్వర్జేషన్ సార్. మీ మాటలు వింటుంటే అసలు మీలాంటి వాళ్ళు ఇంకో 10,000 మంది ఉండాలేమో మన తెలుగు రాష్ట్రాలకు. ఎందుకంటే మీరు ఒక్కరే ఇన్ని స్కూల్స్కి వెళ్ళి చెప్పలేరు, బట్ ఈ వీడియో ద్వారా మనం చెప్పాము. బట్ రెగ్యులర్గా ప్రతి ఒక్క బ్యాచ్కి ఈ విషయాలన్నీ చాలా అవసరం ఇవన్నీ కూడా. ఎందుకనంటే నేను ఈ షాద్ నగర్ దగ్గర ఒక కేసు చూశాను. కిరాణా షాప్లో చాక్లెట్లలో పెట్టి డ్రగ్స్ అమ్ముతున్నారు. మన పిల్లల్ని మనము ఎన్ని రకాలుగా చెడిపోవడానికి అవకాశం ఉందో. జల్సా సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, మనకి ఇక్కడ బ్రతికే సౌలభ్యం కంటే చనిపోయే అవకాశం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తుంటారు కదా. అలాగే మనకు కానీ మన పిల్లలకు కానీ సమాజంలో యాజ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ మనకు సన్మార్గంలో వెళ్ళే దారుల కంటే ఈ చెడగొట్టే మార్గాలు చాలా ఫాస్ట్గా, ఈజీగా, చీప్ డోపమైన్ని ఇచ్చే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీ హ్యూమన్ సర్వీసెస్ని మేము గత 7 years నుంచి చూస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ మీరు పేరెంట్ శాల అని చెప్పేసి ఇప్పుడు అద్భుతమైనటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా గొప్ప అంశాలని చెప్పారు. అండ్ ఇట్ విల్ యాడ్ ఎ గ్రేట్ వాల్యూ టు అవర్ పాడ్కాస్ట్ అండ్ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు కూడా దాదాపుగా నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా దానికి 100 రెట్లు మీరు అంతే ప్రయత్నంలో. ఈరోజు విలేజెస్ నుంచి వచ్చే నేను మిమ్మల్ని దాదాపు 8 ఏళ్ళ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. విలేజెస్ నుంచి వచ్చి చాలామంది మాకు ఇది రాదు, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళందరికీ ఒక మనోధైర్యం నింపుతూ భాష ద్వారా వాళ్ళ జీవితాన్ని మారుస్తూ ఇంగ్లీష్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఆఖరికి చిన్న కుటుంబం. నేను దాదాపు మీకు ఒకసారి 7 ఏళ్ల క్రితం ఒక ఫోటో షేర్ చేశాను, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. భయ్యా మీ బుక్ ఇక్కడ ఈ స్కూల్లో ఉందేనా, మీరు ఎప్పుడైనా ఈ స్కూల్కి వచ్చారు, నేను రాలేదండి అని చెప్పి మీరు నాకు ఆ రోజు చెప్పారు. కానీ ఆ రోజు ఆ స్కూల్లో మీ బుక్ చూశాను. అంటే శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు కడప దగ్గర
కడప దగ్గర. ఆ స్కూల్లో ఆ రోజు ఆ బుక్ చూస్తే ఆయన ఎవరంటే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, నేను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇస్తూ నాకు స్కూల్ ఉంది, ఆ స్కూల్ కూడా ఇస్తున్నారంటే అరే ఒక వ్యక్తి ఆలోచన, ఆ వ్యక్తి వెళ్లకుండా ఆ ఆలోచనని ప్రతి మారుమూల పల్లెటూరు కూడా పంపించారంటే అంత గొప్ప సంకల్పం మీది. మీ ఈరోజు ఈ పాడ్కాస్ట్లో కూర్చోవడం నిజంగా నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు పుస్తకం గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఫైనల్గా లాస్ట్గా, పుస్తకం అనేది ఒక టాంజబుల్ థింగ్. ట్రూ. అది ఒక హ్యూజ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. మీరు చెప్పిన వీడియోస్లో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ స్క్రోల్ చేస్తుంటే మీ వీడియోస్ మధ్యలో ఆన్ అండ్ ఆఫ్గా వస్తాయి, చూస్తాము, దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ పేరెంట్స్కి ఇప్పుడు మనం చెప్పిన అంశాలన్నింటినీ కూడా పేరెంట్స్కి పర్ఫెక్ట్ పేరెంటింగ్ మీద మీ నుండి ఒక పుస్తకాన్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సూన్ వితిన్ 3 to 6 months ఆల్రెడీ నేను రాయడం ఆల్మోస్ట్ అది 70% కంప్లీట్ అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్గా పేరెంటింగ్ మీద ఇవ్వబోతున్నాను. అది ఈరోజు ఫస్ట్ మన పాడ్కాస్ట్ ద్వారానే నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే పుస్తకం ఎంత ఇంపాక్ట్ చేస్తుందో అని చెప్పి నేను యండమూరి గారు, పట్టాభిరామ్ గారు వీళ్ళందరి పుస్తకాలు చూసి చదివిన ఆ అనుభవంతో ఈ జనరేషన్కి మొబైల్ రీల్స్ వల్లే కాదు పుస్తకాల వల్ల కూడా ఇంపాక్ట్ వస్తుందని వాళ్ళకి చూపించడానికి ఖచ్చితంగా అది పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి అదొక సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉండాలి. ఒక గ్రంథం అంటే మనకి భగవద్గీత నుంచో లేకుంటే బైబిల్ నుంచో, ఖురాన్ నుంచో ఎంత వాల్యూ వస్తుందో ఇటువంటి పేరెంటింగ్ పుస్తకాల వల్ల కూడా పేరెంటింగ్లో ఒక మార్పు తీసుకురావాలని నేను చేసే సంకల్పం ద్వారానే ఒక బుక్ తీసుకురాబోతున్నాను. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్సో. మా పాడ్కాస్ట్కి మీ టైంని, చాలా బిజీగా ఉంటారు, మీ టైంని ఇచ్చి ఇంత దూరం వచ్చినందుకు రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఫోన్లో మాట్లాడాను, చాట్ చేశాను, కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం ఈరోజు ఫస్ట్ టైం కలవడం అనేది అదృష్టంగా కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.